ఓకే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ప్రైజ్ లార్డ్ తెలియచేస్తున్నాను. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. రైట్, మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏమిటి అంటే, మనం పిలువబడిన పిలుపుకు తగిన జీవితాన్ని జీవిస్తూ ఆత్మీయ జీవితంలో ఇంకా అటెన్షన్ అయిపోండి, ఇంక మళ్ళీ ఏమొద్దు. ఆత్మీయ జీవితంలో అనేకమైన ప్రతికూలతలను, శ్రమలు, కష్టము, కన్నీళ్ళు, రకరకాల మనుషులు, రకరకాల బంధాలు, రకరకాల బాంధవ్యాలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ కొన్నిసార్లు విశ్వాసాలు పడిపోతున్నప్పుడు మరలా దేవుని సంధికి రాగానే ఆ రోజు ఆ వర్తమానం నీకే అన్నట్లుగా ప్రభు మీతో మాట్లాడి బలపరుస్తూ ఉంటే, మళ్ళీ నేను ఇలా ఉండకూడదులే, నేను ఇలా అవ్వకూడదులే, నేను ఇలా ప్రవర్తించకూడదులే, ఇది సరైనది కాదులే, ఆయన నమ్మదగిన దేవుడు కదా అని మరలా రివైవ్ అవుతూ బలపరచబడుతూ మనం ముందుకు కొనసాగిపోతున్నాం. నేను చెప్తున్నాను, ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ ప్రతికూలతల్లో, ఈ అవమానాల్లో ఎదురవుతున్న కష్టాలు, కన్నీళ్ళు, అనారోగ్యాలు, తెగిపోతున్న బంధాలు, తృణప్రాయంగా మనల్ని విడిచిపెట్టిపోయే మనుషులు, ఇలాంటి పరిస్థితుల్లో మనకి ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు? వీళ్ళెందుకు ఇలా ప్రవర్తించారు? ఈ ఆకస్మిక ఈ పరిస్థితి ఏంటి? ఈ ఉపద్రవం ఏంటి? ఈ అనారోగ్యం ఏంటి? ఇప్పుడు నేను ఏం చేశానని ఇలా జరుగుతుంది? నేనంటాను, సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నల మధ్య మన జీవితం కొనసాగిపోతుంటే ప్రతి ఆదివారం వచ్చి కూర్చోబెట్టి దేవుడు ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. గత వారం సిస్టర్ గారు వచ్చినప్పుడు వారు సాక్ష్యం చేత ఒక మాట అన్నారు. ఈ మాట కొరకు దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు నాతో మాట్లాడడానికి. ఆ మాట నా గుండె లోతుల్లోనికి దూసుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని కొరకు పరిచర్య ఉంది కానీ పరిచర్య కొరకు దేవుడు లేడు. సో వెన్ వి పుట్ గాడ్ ఫస్ట్, మనం దేవుణ్ణి ఆదిలో ప్రారంభంలో పెడితే ఈ క్రియేట్ వండర్స్ ఇన్ అవర్ లైవ్స్. మన జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు వారి సాక్ష్యాన్ని తెలియచేయడం మనం విన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎన్నో ప్రశ్నల మధ్యలో మన జీవితం కొనసాగుతూ ఉంటుండగా ఆ ప్రశ్నలాగే ఉండిపోతాయి. ఈ మాట వినండి బ్రదర్స్. అయ్యా రాము గారు, ఈ ప్రశ్నలాగే ఉండిపోతే మనం దేవుణ్ణి మనసారా ఆరాధించలేము, దేవుని మనసారా స్తుతించలేము. ఎందుకంటే ఆ క్వశ్చన్ లేదా ఆ ప్రశ్న, ఆ డౌట్ మనల్ని గొలికేస్తూ ఉంటుంది. ఏదోలే అన్న నిరాశ నిస్పృహలో మనకు వెళ్ళిపోతుంటాం. హల్లెలూయా. నేనేమంటానంటే, ఒకసారి నా వైపు చూడండి, నేనేమంటానంటే దేవునిని కలిగిన మనము, నిజంగా నా కొరకు నేను కోరుకుంటాను ఈ మాట, దేవునిని కలిగిన మనము, వాక్యమును కలిగిన మనము, పరిశుద్ధాత్మను కలిగిన మనము స్పష్టత లేకుండా ఉండకూడదు అంటాను నేను. ఏమన్నా అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఒకరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే తెలీదు ఎక్కడికి వెళ్తున్నానో, అలా వెళ్తున్నానంటే చండాలంగా ఉంటుంది. ఒక గమనం అనేది ఉండాలి. మీకు నా మాట అర్థమైందా? నేను చాలా ఖరీదైన మాట వాడాను. నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉండి, అమూల్యమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉండి, మన పక్షాన మన కొరకు మనతో నిలిచిన పరిశుద్ధాత్మను కూడా మనం కలిగి ఉండి, మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం మన దగ్గర లేకపోతే, ఇంకో మాట అంటాను, స్పష్టత లేకుండా మన ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంటే, హల్లెలూయా, అది ఎంత భయంకరమైన ఫెయిల్యూర్ అంటాను. ఏమైనా నా మాట కొంచెమైనా అర్థమైందా? హల్లెలూయా. రాము అర్థమైందా? శ్రీను బ్రదర్ అర్థమైందా? సత్యబాబు నాన్నగారు అర్థమైందా నేనేమన్నాను? మన జీవితంలో మన ఆత్మీయంగా వెళ్తున్నప్పుడు ఇలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్నలు మనకి మిగులుతున్నాయి. ఎందుకు ఇలా జరిగింది? నా భార్యకి ఎందుకు ఇలాగ, నా కొడుకు ఎందుకు ఇలాగా, నా కూతురు ఎందుకు ఇలాగా, నాకెందుకు ఇలాగా, వాళ్ళు నన్ను అలా వదిలేశారేంటి, నేను వారికి ఏం అన్యాయం చేశాను, ఈ ఆర్థిక ఇబ్బందులేంటి,
అనేకమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలలో మనకు స్పష్టత లేకపోతే, అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే స్పష్టత లేకుండా మనం కొనసాగితే, హల్లెలూయా, నేను అంటాను మన ఆత్మీయ జీవితం ఎక్కడో దగ్గర ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. హల్లెలూయా, అర్థమవుతుంది కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ఉదాహరణ బాగోదేమో కానీ వినండి. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర ఎంఆర్ఐ స్కాన్ చేసే అది ఉంది, స్కానర్ ఉంది, స్కానింగ్ మిషన్ ఉంది. రెండోది ఆయన దగ్గర ఎక్స్రే ఉంది. నాతో ఉండండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఉన్నాయి, వర్క్ చేస్తున్నాయి. కానీ నీకు ఒంట్లో ఏ ప్రాబ్లం, ఎక్కడో నొప్పి వస్తుంది, అది బోన్ ప్రాబ్లమా, మజిల్ ప్రాబ్లమా, నర్వ్ సిస్టంలో ప్రాబ్లం వచ్చిందా, మరి అక్కడ ఏమన్నా ఇబ్బంది చోటు చేసుకుందా అనేది అతడు దాన్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. హల్లెలూయా. ఫైండ్ అవుట్ చేయడానికి, దాన్ని కనుగొనడానికి కనుక ఆయన దగ్గర స్కానింగ్ మిషన్ ఉంది, ఓకే, ఎక్స్రే మిషన్ ఉంది. అవి ఉంచుకొని కూడా ఈ ప్రాబ్లం ఏంటో అతను కనుగొనలేకపోయాడు అంటే అతడు అజ్ఞాని అనాలి, అతడు ఎవరికి మేలు చేయలేడు అని చెప్పగలగాలి. ఈ ఉదాహరణ బాగోకపోయినా అడ్జస్ట్ అయిపోండి. నేనేమంటున్నానంటే, నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉండి, మహోన్నతమైన సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని కలిగి ఉండి, పరిశుద్ధాత్మను మన అంతరంగంలో కలిగి ఉండి, హల్లెలూయా, అనగా తండ్రి అయిన దేవునిని, వాక్కైన కుమారుడైన యేసుక్రీస్తుని, అలాగే పరిశుద్ధాత్మ దేవుని, ఈ త్రిత్వమంతటిని కలిగిన మనము మన ఆత్మీయ జీవితంలో స్పష్టత లేకుండా మనం వెళ్ళిపోతూ ఉంటే ఏమనాలి మనల్ని? మీరు ఎలా తీసుకున్నా నాకు తెలియదు, కానీ ఈ ప్రశ్న నన్ను ఇప్పుడు చాలా ఆలోచింపజేస్తుంది. అరే, ఎందుకు ఆ స్పష్టత లేకపోతే ఎలా? ఆయన మాట్లాడే దేవుడు కదా, ప్రార్థన ఆలకించే దేవుడు కదా. దేవా, ఈ ఎర్ర సముద్రం ఎందుకు వచ్చింది అని ఇశ్రాయేలు ప్రజలకు స్పష్టత లేదు. కానీ మోషేకు ఒక స్పష్టత ఉంది, నన్ను పిలిచిన నమ్మదగిన దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడని. ఆ ప్రశ్నల్లో మిగతా వారందరూ ఉండిపోయారు, కానీ ప్రైజ్ ది లార్డ్, మోషే ఆ ప్రశ్నలో ఉండలేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగి ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుని వైపు చూశాడు. ఇప్పుడు తనకు ఒక స్పష్టత వచ్చింది. ఏంటి ఆ స్పష్టత? మోషే, నీ చేతిలో ఉన్న ఆ కర్రని సముద్రం మీద చాపు, నేను అద్భుతం చేయబోతున్నానని. వెంటనే మోషే ఆ కర్రని చాపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సముద్రం పాయలైంది, అద్దరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే సముద్రం గుండా ఐగుప్తీయులు వస్తున్నారు. వాళ్ళెవరికి స్పష్టత లేదు. దట్స్ వై దే వర్ షౌటింగ్, దే వర్ మర్మరింగ్. వారు మోషేకి వ్యతిరేకంగా తిరిగి నిలబడి మాట్లాడడం మొదలు పెట్టారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ స్పష్టత గురించి, ఆ క్లారిటీ గురించి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. దేవుడు చెప్పాడు, మాట్లాడాడు. అప్పుడు మోషే ప్రజల వైపు చూసి, మీకు క్వశ్చన్ ఉండిపోయింది కదా, మమ్మల్ని ఐగుప్తులు సమాధులు చంపడానికి వచ్చారని. ఇదిగో క్లారిటీ. మీరు ఒక పని చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండండి. ఓరక నిలిచి, నేడు యెహోవా మీకు కలుగు చేయు రక్షణ కార్యాన్ని మీరు చూడండి. మీరు చూస్తున్న ఈ సైన్యాన్ని మరి అన్నడు మీరు చూడరు, వారెవ్వరు భయపెట్టరు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వర్క్కి వెళ్ళాలా లేదా? పలానా దేశం నేను వెళ్ళాలా లేదా? పలానా పని నేను చెయ్యాలా వద్దా? పలానా దగ్గరికి నేను వెళ్ళాలా వద్దా అన్న స్పష్టత. అదేవిధంగా, సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, ప్రభాకర్ అర్థం కావట్లేదా? ప్రకాష్ అర్థం కావట్లేదా? నేను మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? లేకపోతే విలువే ఉందా నన్ను ఇక్కడ కూర్చోనేదానికి? నేను చాలా లోతుగా మాట్లాడుతున్నాను, చాలా శ్రేష్టమైన మాట్లాడుతున్నాను, నాకు బ్లెస్సింగ్ అనిపిస్తుంది. ఎస్తేర్ సిస్టర్ గారికి అర్థమవుతుందమ్మా. హల్లెలూయా. నేనేమంటానంటే, ఈ ఆత్మీయ జీవితంలో మనకేం కావాలి? ఒక స్పష్టత, క్లారిటీ. నాకు ఏదైనా క్లారిటీగా తెలియాలి సార్, నాకు ఏదైనా క్లారిటీ కావాలి సార్, నాకు ఏదైనా క్లారిటీగా తెలియాలండి, పూర్తిగా నాకు తెలియాలండి. మంచిదే, హల్లెలూయా. కానీ ఏమీ తెలుసుకోకుండా, ఏమీ తెలియకుండా గుడ్డెద్ది సేలో పడినట్టు ఏదంటారే, అట్లా పోతున్నామంతే మన ఆత్మీయ జీవితంలో. నేనంటాను, అది మనము కలిగి ఉన్న పరిశుద్ధాత్మకు అవమానం, మనము కలిగిన మాట్లాడే నమ్మదగిన దేవునికి అవమానం, మనము చేత పట్టుకున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథానికి అవమానము. ఎందుకంటే ఈ వాక్యంలోంచి స్పష్టతను నీకు ఇచ్చి మాట్లాడి నిన్ను నడిపింపజేసే నమ్మదగిన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీకు అర్థమైందని నమ్ముతున్నాను నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నేను చెప్తున్నాను, అవమానం పరిశుద్ధ గ్రంథానికి, పరిశుద్ధాత్మకి, పరిశుద్ధ దేవునికి అవమానం. ఒకరు అన్నిల దగ్గరికి వెళ్ళాం డేవిడ్ బ్రదర్, ఒక అన్నిల దగ్గరికి వెళ్ళాం. మీ జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అదేమా నాకు అరంగా అలిపి వచ్చేసింది అంతే. హల్లెలూయా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అడిగాను, అయ్యా దాస్ గారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, కనకరాజు గారి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, డానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నిరీక్షణ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకేం తెలుస్తుంది అయ్య గారు, నన్ను అడిగితే ఎలాగా? హల్లెలూయా. నిజమే, నాకే తెలియకపోతే మీకు ఎలా తెలుస్తుంది అని అనుకోవాలా? మనందరం కలిసి దేవునికి మొరపెట్టాల్సి ఉంది. ఏంటో తెలుసా? సమస్తమును ఎరుగునట్లు, సమస్తమును చూచినట్లు, అర్థము చేసుకొని నమ్మికతో నీ వైపు చూస్తూ కొనసాగునట్లు దేవా నీ ఆత్మ ద్వారా నా కన్నులను వెలిగించు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. లార్డ్, ఓపెన్ మై అండర్స్టాండ్, ఐ వాంట్ టు నో యూ. ఓపెన్ మై ఐస్, ఐ వాంట్ టు సీ యూ. ఓపెన్ మై ఐస్ టు సీ వాట్ హ్యాపెనింగ్ బిహైండ్ ద ప్రాబ్లం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము స్పష్టతను కలిగి ఉండాలి కదా. మనకన్నా ఫిలిష్తీయులు బెటర్ కదా. వాళ్ళకి రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చేసినాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వారికి నిలబడింది. మన కర్మలే ఆ వాటర్ ప్రాబ్లం మీద అయ్యి ఉంటుంది, లేకపోతే ఏదో కరోనా లాంటి వైరస్ ఏదో వచ్చి ఉంటుంది, ఆ వైరస్ ఇలా గడ్డలు సృష్టిస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఊరుకోలే. నాకు వాళ్ళ దగ్గర నచ్చింది ఏంటో తెలుసా? దాన్ని ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు. హల్లెలూయా. చిత్రం ఏంటో తెలుసా? వాళ్ళకి దేవుడు లేడు, వాళ్ళకి పరిశుద్ధాత్ముడు లేడు, వాళ్ళకి బైబిల్ లేదు. బట్ వాళ్ళు నోటీస్ చేయగలిగారు ప్రాబ్లం ఎక్కడ ఉందని. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి మాట్లాడే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం, మన జీవితంలో మాత్రం స్పష్టత లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటో తెలుసా? ఈ ఆత్మీయ యాత్రలో మనుషులు విడిచిపెడుతూ ఉంటుండగా, పరిస్థితులు ఎదురవుతుండగా, ఆర్థిక ఇబ్బందులు కలవరపెడుతుండగా, ఎన్నో ఒత్తిళ్ళ మధ్యలో నీ ఆత్మీయ జీవితం కొనసాగుతూ, హల్లెలూయా హల్లెలూయా, వేదన, దుఃఖం, బాధ, భయంకరమైన ప్రతికూలతలు నీ మనసును ఆవరించి ఎవరికి చెప్పుకోలేక నువ్వు నలిగిపోయి కృంగిపోయి ఏడుస్తున్నప్పటికి కూడా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటున్నావే, ప్రతి ప్రార్థన కూటమికి వెళ్తున్నావే, దేవుడు మాట్లాడతాడని, దేవుని సన్నిధిని దర్శిస్తుందని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ మీరు ఆ ప్రశ్నలో ఉండిపోకూడదు. ఆ ప్రశ్నకు సమాధానం మీకు తెలియాలి, ఆ స్పష్టతను మీరు చూడగలగాలి, ఆ పరిస్థితిని మీరు చూడగలగాలి. అందుకే చాలా వేదనతో, బాధ్యతతో, చాలా లోతుగా ఈ మాటలు మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. వీ హ్యావ్ టు క్రై అవుట్ టు గాడ్. దేవా నీ ఆత్మ చేత నా కన్నులను వెలిగించు ప్రభువా. ఎందుకంటే నీవు వెలిగించకపోతే కన్నులు ఉండి కూడా నేను గుడ్డిదాన్ని అయిపోతా, గుడ్డివాడిని అయిపోతాను. మన కళ్ళులుండి చూడరు, చెవులుండి వినరు. ఆమేన్ హల్లెలూయా. వాడు కేకలు వేశాడు, దావీదు కుమారుడా, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నన్ను కరుణించు, నన్ను కనికరించు ప్రభువా. రే ఊరుకోరా అంటున్నారు. మరి బిగ్గరగా కేకలు వేశాడు. 100 మంది స్వరాలు కన్నా వాడి స్వరము యేసయ్య దగ్గరికి వెళ్ళిందంటే వాడు ఎంత గట్టిగా కేకలు వేశాడు. ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? వాడు గుర్తించాడు ఏంటో తెలుసా? ఐఎమ్ బ్లైండ్. వాడు కేకేస్తున్నాడు ఎందుకో తెలుసా? ఐ వాంట్ టు సీ. వాడు గుర్తించింది ఏంటో తెలుసా? ఆమె ఇలా చెప్తాను. వాడు 2 గుర్తించాడు. ఒకటి ఆమె ప్లాన్, నేను గుడ్డోని అని. రెండోది ఏం గుర్తించాడంటే నా కన్నులు ఆయన మాత్రమే తెరవగలడని గుర్తించాడు. ఓ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మొదటగా ఏం గుర్తించాడు అంటే ఐ యామ్ బ్లైండ్. రెండోదిగా ఏం గుర్తించాడంటే హీ కెన్ ఓన్లీ ఓపెన్ మై ఐస్, ఆయన మాత్రమే నా కన్నులు తెరవగలడని వచ్చిన ఆపర్చునిటీని వదులుకోకుండా కేకలు వేశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదో పోయి ఆదివారం చెప్పారు, ఈరోజు దాన్ని కంటిన్యూ చేసేస్తారు, మెసేజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అని అనుకుంటాను. ఈరోజు త్వరగా ముగించాలనుకుంటున్నాను, ఎందుకంటే సాక్ష్యాలు అవి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. సో ఈ వారం దాన్ని కంప్లీట్ చేసి, ఆ మెసేజ్ కంప్లీట్ చేసి, ఈ మెసేజ్ అయిపోయింది, టాపిక్ అయిపోయింది, దీన్ని పార్ట్ 2గా అప్లోడ్ చేసేద్దాం. దాని కొరకు కాదు ఈ సందేశం.
రీజన్ లేకుండా, పర్పస్ లేకుండా, ఉద్దేశం లేకుండా, భారం లేకుండా, బాధ్యత లేకుండా ఏ మెసేజ్, ఏ సందేశాన్ని మీకు చెప్పలేదు. అలాంటి పరిస్థితి నా దగ్గరికి ఎన్నటెన్నటికి రాకుండా ఉండునుగాక. ప్రతి సందేశాన్ని ఒక గొప్ప దర్శనముతో మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. అయ్యా అయ్యా ఏకీమించిన రామని చెప్పండి. ఎవ్రీ మెసేజ్, ప్రతి మెసేజ్ని ఒక దర్శనముతో మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ప్రవచనాత్మకంగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ప్రభు దగ్గర వేడుకొని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ వారం ఈ మెసేజ్ చెప్పేద్దాంలే, ఒక వారం గడిచిపోద్ది అన్నట్టుగా కాకుండా, గుండె లోతుల్లో కల్పన కథలైన, చమత్కారపు మాటలైన కాదు, కానీ దేవుని ఆత్మ చేత రేపబడుతూ ఆత్మ సంబంధమైన సంగతులను పరిశుద్ధాత్మ యొక్క పోలికల చేత మీతో చెప్పాలని ఆరాటపడుతున్నాను నేను. ఈ క్రమంలోనే కొంతమంది నిర్లక్ష్యంగా చూస్తూ, ఆవలితులు తీస్తూ, అలాగ చైరికి జారబడి మీకే వాక్యం తెలుసు అన్నట్టు, మీకే సమస్తం తెలుసు అన్నట్టు మీ నిర్లక్ష్యపు స్వభావం దేవుని సన్నిధిలో, దేవుని దృష్టికి నీచంగా కనబడుతుందన్న భీతి, భయం లేకుండా ఇష్టానుసారంగా దేవుని వాక్యం పట్ల వ్యవహరిస్తుంటే బాధేస్తుంది. రండి రండి, త్వరగా ముగించాలి నేను. హల్లెలూయా, హల్లెలూయా. సో అదే దర్శనముతో, అదే భారముతో, అదే బాధ్యతతో, అదే వేదనతో, అదే దుఃఖముతో, అదే ప్రవచనాత్మకంగా మీ ముందు ఈ సందేశాన్ని ఉంచుతున్నాను. అవును, ఎంతమంది ఒప్పుకోగలరు? నా జీవితంలో కన్నీటి లోయల గుండా నేను వెళుతున్నాను, ఆకోరు లోయల గుండా నేను వెళుతున్నాను. పాస్టర్ గారు, యువర్ రైట్. కొన్ని ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. నా వాళ్ళే నాకు ఎందుకు శత్రువులు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాతో ఉంటాను అనుకున్న వారు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, గట్టిగా చేద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ఏది నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రశ్నల మధ్యలో, ఈ ఆవేదనల మధ్యలో, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అనారోగ్యాలు, ఈ ఆత్మ తెగిపోతున్న బంధాలు, అనేకమైన ప్రతికూలతలు, మనుషులు చేసే ఆ వాడిగల నాలుక చేసే గాయాలు, వీటన్నిటి వల్ల కూడా హృదయం వేదనతో నిండిపోతున్నప్పటికీ కూడా ఏదో తెలియని నమ్మిక నీ దగ్గరికి నడిపిస్తుంది. ఉన్నాడులే ఆయన, చూసుకుంటాడులే ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా, ఆ నమ్మకంతోనే పాడాం కదా. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే. ఎంతమంది ఒప్పుకోగలరు? ఈ ఒక్క నమ్మిక నన్ను నడిపిస్తుంది, ఈ ఒక్క ధైర్యం నన్ను నడిపిస్తుంది, ఈ ఒక్క ధైర్యం నా కన్నీటిని తుడుస్తుంది, ఈ ఒక్క ఆలోచన ఆయన వైపు నేను మరలా చూచేలా చేస్తుంది. ఈ ఒక్క ధైర్యం పడిపోయిన ప్రతిసారి ఆయన సన్నిధిలో నిలబడి, నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? పడిపోయినా, కృంగిపోయినా, కోల్పోయినా, ఆవేదనైనా నా ప్రార్థన సన్నిధికి చేరినా చేరకపోయినా, నా ప్రార్థనకి నువ్వు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, మొరపెట్టడానికి, సమీపించడానికి, వేడుకోవడానికి, ఆశ్రయించడానికి, ఆదుకోమని కేక వేయడానికి ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు ప్రభువా. Why people are rejecting you? Why your beloveds are leaving you? Why the pain? Why the sickness? Financial problems? All of sudden. ఇక సునామీకైనా ఒక హెచ్చరిక ఉందేమో, తుఫానుకు ఒక హెచ్చరిక ఉందేమో, కానీ మన జీవితంలో మాత్రం ఏ కాషన్ లేకుండా, ఏ వార్నింగ్ లేకుండా సడన్గా వస్తున్నాయి మన మీదకి. హల్లెలూయా. ప్రశ్నగానే మిగిలిపోతుంటే ఒక ధైర్యంతో ముందుకెళ్ళిపోతున్నాం. హల్లెలూయా, ఆమేన్. మిమ్మల్ని అభినందిస్తున్నాను, నేను చర్చి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఒక్కొక్కరి గుండెల్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో. ఎందుకు నా భార్య ఇలాగా? ఎందుకు నా బిడ్డ ఇలాగా?
ఎందుకు నా పరిస్థితులు ఇలాగా, ఎందుకు నా ప్రతికూలతలు ఇలాగా? ఇన్ని ప్రశ్నలు మీ ముందు ఉంటున్నప్పటికీ అవి మిమ్మల్ని కృంగదీస్తున్నా, బాధిస్తున్నా నమ్మకంగా దేవుని దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. మీ గుండెల్లో గూడు కట్టుకున్న అభిప్రాయం ఏంటంటే, ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విల్ గో ఫార్వర్డ్. హల్లెలూయా. ఈ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళిపోతుండగా ఇప్పుడు నా మాట ఏమిటంటే, నా సందేశం లేకపోతే ప్రవహిస్తున్న సందేశం ఏంటంటే, మేరీ డోంట్ డూ దట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆవలింతలు తీయొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా ఆవలింతలు తీయొద్దు. నాకు నచ్చదు అది. నా కోసం వదిలేసేయండి దాన్ని. నేనేం చెప్తున్నాను తెలుసా? ఆత్మ ద్వారా వెలిగింపబడిన కన్నులు మనకుంటే ఏ పరిస్థితి మనల్ని భయపెట్టదురా, ఏ పరిస్థితి మనల్ని కలవరపెట్టదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏది కూడా కలవరపెట్టదు, ఏది కూడా భయపెట్టదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏ భయము నీ దగ్గర రావడానికి కారణం ఏంటో తెలుసా? యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ. నీకు క్లారిటీ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టి చేద్దాం. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన హల్లెలూయా. ఒకవేళ ఏదైనా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అనుకుంటే, వినండి. అక్కడ నీకు దొరికే క్లారిటీ ఏంటో తెలుసా? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తానని ఆకాశము నుండి ఒక వాగ్దానం నీ దగ్గరికి వస్తుంది. ఆకాశం నుంచి ఒక స్వరము నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. నీకు అర్థమైంది నేనేం చెప్పానో? మీరందరికీ నేను చెప్తాను తెలుసా? మీ మనోనేత్రాలు వెలిగించబడుట ద్వారా ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, దీని వెనకాతలు పనిచేస్తుంది దేవుడా, దెయ్యమా, ఏం జరిగింది, నేనా, ఇంకొకట మరొకట అని నువ్వు తెలుసుకోవడానికి నీ కన్నులు వెలిగించబడాలని చెప్తున్నాను. ఆమె తెలుసుకోవాలి, క్లారిటీ ఉండాలి అని చెప్తున్నాను. అప్పుడు ఆరాధన యేసుకి అంతా నా మంచిగా ముందుకు వెళ్ళిపోతావు. కానీ ఆ సమయాల్లో కూడా కొన్నిసార్లు హల్లెలూయా వెలిగింపబడిన నీ మనోనేత్రాలకు కూడా అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు మొర్రపెట్టగా ఆకాశం ఉంది, దేవుడు ఏం చెబుతాడు అంటే, హల్లెలూయా, హల్లెలూయా, శ్రమలో అతడు నాకు మొర్రపెట్టగా అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేతని అతను దీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. నా రక్షణ అతనికి నేను కనపరుస్తానని దేవుడు వాగ్దానం చేసి నడిపిస్తాడు. 91వ కీర్తనలో రాయబడినట్లుగా. ఆమేన్. అక్కడ నీకు స్పష్టత ఉండదు, కానీ నీకుండే ఒక క్లారిటీ ఏంటో తెలుసా? దో ద లార్డ్ ఈస్ విత్ మీ. దేవుడు నాకు తోడై ఉన్నాడు, భయపడవద్దని ఆయనే నాతో చెప్పాడు. పాస్టర్ గారి మెసేజ్ కాదు, ఆయనే నాతో చెప్పాడు. సో నేనేం కోరుకున్నానంటే, ఆమేన్. మరొకసారి అడుగుతున్నాను, ముందుకెళ్ళి మరొకసారి అడుగుతున్నాను, ఎంతమంది అంగీకరిస్తారు? ఎస్ పాస్టర్, దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్. ఎంతమంది చెప్తారు నా మైండ్లో చాలా ప్రశ్నలు ఉన్నాయని ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు నన్ను అడిగితే మీ అందరికన్నా ఎక్కువ ప్రశ్నలు నాకే ఉన్నాయి. హల్లెలూయా. కొందరికి ప్రశ్న, ఎందుకు పరిచర్యలాగా కుంటుపడుతుంది, ఎందుకు చాలామంది ప్రార్థనకి రావట్లే, ఏం జరుగుతుంది భౌతికంగా, ఏం జరుగుతుంది సమాజంగా, ఏం జరుగుతుంది నా కుటుంబంలో, ఏం జరుగుతుంది నా ఇంట్లో, నా ఒంట్లో, నేను ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను?
సరే టైం అవుతుంది. ఎన్నో ప్రశ్నల మధ్య బతుకు బండిని ఈడ్చుకుంటూ ముందుకొస్తున్న సహోదరి ఈరోజు దైవజనుడిగా చెప్తున్న ఒక మంచి ఆలోచన ఏమిటి అంటే, క్రై అవుట్ టు గాడ్. ఆ గుడ్డోడు కేకలు వేసినట్టు కేకలు వేద్దాం, నా కన్నులు వెలిగించు ప్రభు అని. మరొక గుడ్డోడు కన్నులు ప్రభు వెలిగించినప్పుడు నీకేం కనబడుతుందని అడిగాడు ప్రభు. హల్లెలూయా. వెంటనే ఈ మాట విని చాలా జాగ్రత్త విని నేను కళ్ళు మూసుకొని మీరు మాత్రం నా వైపు చూడండి. అయ్యా, నాకు స్పష్టత లేదు, మనుషులు నాకు చెట్లు కదులుతున్నట్టుగా నాకు కనబడుతున్నారు అన్నాడు. హల్లెలూయా. రెండవ మారు ప్రభు మళ్ళా వాడి కన్నులు ముట్టగానే వాడు ఆ యొక్క బోధరంతా కూడా పోయి, చెట్టులా కనబడుతున్న స్థితి అంతా కూడా పోయి మనుషుల్లాగా చూడగలిగాడు. ఈ మాట చెప్తాను, దేవుని సన్నిధి చేత, దేవుని ఆత్మ చేత తాకబడిన వారులారా, మీకు కొన్ని కనబడుతున్నాయి కానీ స్పష్టత లేదు. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ? కమాన్, ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ? నేను ఆత్మలో ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? కొన్ని కనబడుతున్నా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ కారణం ఎందుకని, బట్ స్పష్టత లేదు. నేను కోరుకుంటున్నాను, రెండవసారి ఆయన మిమ్మల్ని తాకునుగాక. వన్స్ అగైన్ మే ద లార్డ్ టచ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ దెమ్. హల్లెలూయా. మరొకసారి దేవుడు మీ కన్నులు తెరిచునుగాక, మరొకసారి మిమ్మల్ని ముట్టునుగాక, మరొకసారి మిమ్మల్ని దర్శించునుగాక, మరొకసారి ఆయన తన బాహువును చాచి మీ కన్నులను వెలిగించి అస్పష్టతగా ఉన్న సమస్తమును స్పష్టముగా చూసి, ఆహా అంతా నా మేలుకే జరుగుతుందని మనసారా ప్రభువుని నువ్వు ఆరాధించులాగున దేవుడు మీ కన్నులను వెలిగించుగాక. కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు, నేను వాళ్ళని చూడడం కూడా మానేశాను. ఎంతమంది కోరుకుంటున్నారు దీన్ని? కమాన్ చర్చ్, మీరు చేతులు నేను చూసినా చూడకపోయినా ప్రభు చూస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆశగా కోరుకుంటున్నారు? ఎంతమంది చేయి బాగా పైకెత్తి హేరాయంలో దేవ నాకు కావాలి, నా కన్నులు వెలిగించబడాలి. దైవజనుడు చెప్తుంది నిజము. అనేక ప్రశ్నల మధ్యలో నేను ఉన్నాను. కొన్ని ప్రశ్నలు ఇతరులతో చెప్పుకోగలుగుతున్నాను, కానీ కొన్ని ప్రశ్నలు ఎవరికి చెప్పుకోలేక ఒక్కడే నలిగిపోతున్నాను. నాకు క్లారిటీ లేదు. ఎన్నో మెసేజ్లు వింటున్నాను, ఎన్నో వాగ్దానాలు వింటున్నాను. దేవుడు మిమ్మల్ని ఏమనెత్తుతాడు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని అనేక మంది దైవజనులు చెబుతూ ఉన్నారు. కాబట్టి నమ్మడానికి వీలు పడడం లేదు. ఎందుకంటే కనబడేదంతా బోధరగా కనబడుతుంది. మరొకసారి నా కన్నులు వెలిగించి స్పష్టముగా నేను చూడగలిగినట్లు నాకు సహాయం చేయమని ప్రభు నేను వేడుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్పష్టతలోకి నువ్వు రాకపోతే, ఆమేన్, ఇలా అంటానని ఏమనుకోవద్దు. యు ఆర్ అ బ్లైండ్ మ్యాన్. నువ్వు గుడ్డోడివి, నువ్వు గుడ్డిదాను, నేను గుడ్డోడిని. హల్లెలూయా. ఎందుకంటే మనకైతే ఆయన తన ఆత్మ ద్వారా బయలుపరుచుచున్నాడు అన్న మాట రాసుందిగా. అలాంటి ఆత్మను మనలో కలిగి ఉండి కూడా నాకు ఏం అర్థం అవ్వట్లేదు అన్నామంటే అది నీలో ఉన్న పరిశుద్ధాత్మ గది అవమానం బ్రదర్. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ కన్నులు వెలిగించి ఒక లేఖనం వైపు, ఒక సందర్భం వైపు నీ కళ్ళును తీసుకొని వెళ్ళి ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, ఆ సందేశం ద్వారా నీతో మాట్లాడతాడు. లేదా ఒక దర్శనం నీకు ఇవ్వచ్చు, ఒక లేఖనం నీకు ఇవ్వచ్చు, ఒక పాట నీకు ఇవ్వచ్చు. దేవుని మన మహిమ కలుగును గాక. బైబిల్ ఒక ఘట్టాన్ని నీ ముందుకు తీసుకొని రావచ్చు. ఎస్తేర్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా బోర్ అనిపిస్తే క్షమించండి. ఆమేన్. హల్లెలూయా. మీ మట్టుకేమో నాకు తెలియదు, నా మట్టుకు మాత్రం నేను చాలా లోతైన సంగతులే మాట్లాడుతున్నానని నేను భావిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. గుడ్డోడు నేను గుడ్డోడని గమనించాడు కాబట్టే నా కన్నులు తెరవమని అడిగాడు. మనం ఎందుకు నా కన్నులు తెరువు ప్రభు అని మనం అడగట్లేదు అంటే, హల్లెలూయా, మనం గుడ్డోళ్ళం అన్న సంగతి మనకి తెలియక. నువ్వు దరిద్రుడు అయ్యి ఉండి ధనవంతుడు అనుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గుడ్డోడు అయ్యి ఉండి చూస్తున్నానా నువ్వు అనుకుంటున్నావు. వారి గుడ్డోడా, నా దగ్గరికి వచ్చి కాటుకను కొనుక్కోమన్నాడు, అభిషేకాన్ని కొనుక్కోమన్నాడు. ఆమేన్. గుర్తుందా మాట? ప్రకటన గ్రంథంలో మనం చదివా ఇంతకుముందు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గుడ్డివాడు అయ్యి ఉండి నేను చూస్తాను అనుకుంటున్నావు. నువ్వు దౌర్భాగ్యుడు, దరిద్రుడు అయ్యి ఉండి నేను ధనవృత్తి చేసుకున్నాను, నేను ధనవంతుని నాకేమనుకుంటున్నావు.
సో నువ్వు తెలుసుకోవాలి. మొదటిగా మనం ఇలా అడుగుతాను, కోప్పడరుగా, కొంచెం చొరవ తీసుకొని అడుగుతాను. ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ? కొంతమందికి ఏమైనా డౌట్ ఉంటే వెనక ఫస్ట్ చెయ్యెత్తింది పాస్టరమ్మ గారు. ప్రైజ్ చూడాలి. పాస్టరమ్మ గారు ఎత్తారా, అయితే ప్రైజ్ చూడాలి, మనం కూడా ఎత్తొచ్చు అనమాట. మీకు ధైర్యం కలుగుద్దేమని నేను జోక్ అనట్లేదు. ఎంతమంది మీ హృదయం బ్రద్దలవుతుంటే, దేవా నేను గుడ్డిదాన్ని, బాహ్య సంబంధమైన ప్రతి దాన్ని చూడగలుగుతున్నాను, కానీ ఆత్మ సంబంధమైన వాటిని, ఆశ్చర్యకరమైన నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను ఎరుగలేని అంధత్వం నన్ను ఆవరించింది. ఒకసారి సువార్త ద్వారా నా కన్నులు వెలిగించావు, అయితే నాకు ఇంకా స్పష్టత లేదు. మరొకసారి 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 కమాన్ 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 చర్చ్, మరొకసారి నా కన్నులు ముట్టు. స్పష్టత లేదు, కనబడుతుంది కానీ బోదరగా చెట్లులా కనబడుతుంది. మరొక్కసారి నా కన్నులు వెలిగించు. ఆమేన్. దేవుని దగ్గర ఉన్న కృప పేరేంటో తెలుసా? ఒకటి, మరలా. కమాన్, మరలా పిలుస్తాడు, మరలా చేర్చుకుంటాడు, మరలా ప్రేమిస్తాడు, మరలా ఇస్తాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకు నువ్వే రాకపోతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు వినపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు, అపవాది తలచిన మేలైపో. ప్రైజ్ లార్డ్. గడిచేద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నాకు స్పష్టత కావాలి ప్రభువా. హల్లెలూయా. ఆత్మ ద్వారా అన్నిటిని వివేచించగలిగే కన్నులు నాకు దయచేయి. రికగ్నైజ్ దట్ యు ఆర్ అ బ్లైండ్. టైం అయిపోతుంది బాబాయ్, నేను గుడ్డిదాన్ని, నేను గుడ్డివాడినని దేవుని సందులో ఒప్పుకో. దేవా నా కన్నులు వెలిగించు, నా కన్నులు వెలిగించు. మోషే అడిగాడుగా, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారులు తన జీవితంలో అనుభవించిన తర్వాత హోరేబు పర్వతం మీద పర్సనల్ ఎన్కౌంటర్, పర్సనల్ రిలేషన్, పర్సనల్ రెవల్యూషన్ అనుభవం దాటుకొని ఐగుప్తులో 10 అద్భుతాలు చూసి కర్ల ఎదురుగా ఎర్ర సముద్రం పాయలైన ఎర్ర సముద్రం నడుచుకుంటూ వెళుతుండగా, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు తోడై ఉండి బండలోంచి నీళ్ళు వచ్చి మన్నాను కురిపింప చేసి ఆ యొక్క పర్వత శిఖరము మీద 40 రాత్రి మొగలు దేవునితో గడిపి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు తీసుకొని 6 దినాలు ఆయన యొక్క మేఘము కింద గడిపి దేవుడిచ్చిన పలకలను తీసుకొని కిందకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయగా దేవుని యొక్క మందిరం అనగా ప్రత్యక్ష గుడారాన్ని ఆ ప్రజల మధ్యలోంచి పాళెము మధ్యలోంచి తీసుకొని వెళ్ళి పాళెము వెలుపల దూరముగా వేసి ఆ పాళెము వెలుపల వేయబడిన మందిరంలోకి వెళ్ళినప్పుడు, లేక ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఒక నరుడితో మాట్లాడినట్లుగా దేవుడైన యెహోవా మోషేతో స్పష్టముగా ముఖాముఖిగా మాట్లాడి ఇన్ని అనుభవాలు కలిగిన తర్వాత మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ మార్గము నాకు చూపము. అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? నీ మార్గాన్ని చూచే విషయంలో నేను బ్లైండ్ను, నీ నా కన్నులు తెరిచి నీ మార్గం నాకు చూపము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందునని కేక వేశాడుగా. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడుగా, ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడుగా. నిన్ను చూచినట్లు, మీ కార్యములు చూచినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. అక్కడ మళ్ళీ ఇదే లైన్ పాడదాం. ఒక ప్రశ్న అడుగుతాను. హల్లెలూయా. ఇది మనం తెలుసుకొని పాడట్లే, ఎవరో పాడారు కాబట్టి పాడుతున్నాం. పోనీ ఇంకో మాట అంటానులేండి, మిమ్మల్ని అలా తక్కువ చేయను. ఎలా పాడుతున్నామంటే స్పష్టత లేదు, కానీ అంతరంగంలో దాగి ఉన్న ఎక్కడో బలపడుతున్న విశ్వాసంతో వచ్చి నువ్వు పాడుతున్నావు. ఏమో రైట్? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట మీ కన్నులు వెలిగించినప్పుడు స్పష్టతతో పాడితే ఆ మాటలో ఎంత నిజం ఉంటుంది. ఏమైనా అర్థమైందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం పాడుతున్న మా దేవాని ఆలోచనలని ఎంతో గొప్పవని మాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో విశ్వాసంతో పాడేస్తున్నాం అనుకున్నది ఒక లెక్క. ఆమె అది మంచిది కాదనట్లే, దానికన్నా గొప్ప నువ్వేంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. కంటికి కనబట్టలేదు ప్రభువా, కానీ నేను చూడగలుగుతున్నాను. హల్లెలూయా, ఆమేన్.
నేను ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు, నేను ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఇదిగో యాకోబులో నక్షత్రము ఉదయించును, ఇశ్రాయేలులో రాజదండము బయలుదేరునని బిలాముకు దేవుడు దేవోక్తి ఇవ్వగా, దేవుడు బిలాము కన్నులు తెరవగా, నేను ఆయన చూస్తున్నాను. ఎంత చిత్రమైన మాట అది. నేను ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, నేను ఆయన చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. ఇదిగో నాకు ఒక సంగతి అర్థమైంది, యాకోబులో నక్షత్రం ఉదయించును, ఇశ్రాయేలులో రాజదండము బయలుదేరును అంటున్నాడు. ఎవరు? ప్రవక్త అయినా బిలాము అంటున్నాడు. బిలాము కంటే స్పష్టత కలిగి ఉండాల్సింది మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెనన్నవారు ఆమెన్ చెప్పండి, అవునన్నవారు ఆమెన్ చెప్పండి. బిలాముకు మించిన స్పష్టత మనము కలిగి ఉండగలగాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం నా కళ్ళకేం కనపట్లే కానీ నేను చూడగలుగుతున్నాను. కొంతమందికి అన్యులకి ఆ డైలాగ్ ఎలాగుంటుందో తెలుసా? తెంగరది ఏమన్నా, హల్లెలూయా, ఏం కనబట్టలేదంట కానీ చూడగలుగుతుందట, ఏం వినబట్టలేదంట, ఏమి తెలియట్లేదంట కానీ వినబట్టలేదంట కానీ వింటుందంట. ఏడు మై మార్చేత్రమో వాళ్ళకి అర్థం కానీ. హల్లెలూయా. మాటలు కావచ్చు, మనకైతే అవి దేవుని శక్తి అయి ఉన్నాయి. కొంతమంది ఎందుకు డల్ అయిపోయారు, నాకు అర్థం. హల్లెలూయా. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. పడదామా? యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఫాస్ట్గా వెళ్దాం. ఒక 10 విషయాల్లో మీ కన్నులు తెరవబడాలని నేను కోరుతున్నాను. బిబిలికల్గా వాటిని వివరిస్తాను, వినేసేయండి. ప్రైజ్ ది లార్డ్. టైంకి క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా. కమాన్, చేతుల పైకెత్తి హల్లెలూయా. నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అన్న నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ సందేశం నా కొరకు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవా నేను గుడ్డోని నా కన్నులు వెలిగించి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తుందా బ్రదర్? హల్లెలూయా. రైట్, హల్లెలూయా. క్లారిటీ కావాలి, స్పష్టత కావాలి. దేవుడు మన కన్నులు వెలిగించాలి. వాడికి ఒకసారి దేవుడు ఆయన తాకారు, క్లారిటీ లేదు. రెండోసారి ఆయన తాకాడు. ఒకసారి మిమ్మల్ని తాకాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదో చేస్తున్నాడు అని నమ్ముతున్నారు కానీ క్లారిటీ లేదు. ఇప్పుడు రెండోసారి దేవా నా కన్నులను ముట్టు అని చెప్తే ఆయన ముడతాడు. ఆమేన్. సమస్తమును తేటతల్లమవుతుంది. ఎప్పుడైతే సమస్తము తేటతల్లమైందో నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది. ఫిలిష్తీయులకు అర్థమైంది, ఫిలిష్తీయులకు తెలిసింది ఏమనంటే దేవుని మందసాన్ని మనము దాగోని గుడిలో పెట్టి అవమానపరిచాము, అందుకే మనకి కీడు, ఈ రహస్య స్థలంలో గడ్డలు వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. కొత్త బండి ఒకటి చేయించి పాడిపోయిన 2 ఆవులను తీసుకొచ్చి వాటి లేత దూడలు వాటి దగ్గర నుంచి వేడి చేసి ఆ బండి మీద మందసమని పెట్టి పాప పరిహార్థంగా వారు చెల్లించాల్సిన బంగారు ఆకారాలు దాని మీద పెట్టి దానిని ఊరు బయటికి తీసుకుని వచ్చి దాన్ని విడిచిపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని అలా చేయగలిగారో ఆ కీడు ఫిలిష్తీ దేశము నుంచి తొలగిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక ఉదాహరణ చెప్పనా? ఎవరికైనా బోర్గా అనిపిస్తే వెళ్ళిపోండరా, ఇలా అన్నందుకు నన్ను క్షమించాలి. తెగులు ఇశ్రాయేలు ప్రజల్ని సంహరిస్తుంది. మోషే కేకేశాడు, ఆరోన్ where are you? Come fast, run my brother. పరిగెట్టాడు. లేమ్ గారు నా వైపు చూడండి. పరిగెత్తాడు. ఏంది మోషే పిలిచావు అంటే, నజ్జెందుకు దేవాలయంలోకి వెళ్ళి ధూపార్తిని చేత పట్టుకొని దాని మీద ధూపం వేసి పరిగెత్తుకొని వెళ్ళి ఆ తెగులు అక్కడ వస్తుండేగా. ఈ మాట వినండి, చాలా ఇష్టం. తెగులు సంహరిస్తుంటే ఆ తెగులుకి ఎదురొడ్డి నిలబడమన్నాడు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడాలి.
ఆరోన్ అడగలేదు, మోషే ఆ తెగులు నన్ను చంపేస్తే పరిస్థితి ఏంటి అని అడగలే. ఎందుకు అడగలేదు తెలుసా? ఒకటి, దేవుడి మీద నమ్మకం. రెండోది, దైవజనుడైన మోషే మీద నమ్మకము. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, అతని దగ్గర స్పష్టత ఉంది, అతడు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు. దైవజనుడు చెప్పిన మాట అది ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి ఒకటి దేవుడి మీద నమ్మకం, రెండు దైవజనుడి మీద నమ్మకం. పరిగెత్తుకొని వెళ్ళి దోపార్తిని చేత పట్టుకొని నిలవబడ్డాడు. యేసు రక్తం జయం. బైబిల్ చెప్తుంది తెగులు ఆగిపోయింది. చందు, ఐ కెన్ అండర్స్టాండ్ బట్ డోంట్ డూ దట్. హల్లెలూయా. తెగులు ఆగిపోయింది. ఆమె హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మోషే, హౌ డు యు నో దట్? మోషే, ఇది నీకెలా తెలుసు? ఆమె ఆ రోజు అడిగానే, నీ మార్గము నాకు చూపుము, నిన్ను నేను తెలుసుకుంటానని. దేవుని నేను తెలుసుకున్నాను. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన దోపార్తిని పట్టుకొని మధ్యలో అహరోను, ఇంకెవరు నిలబడకూడదు, మళ్ళీ అక్కడ అహరోను నిలబడితే ఆ తెగులు ఆగిపోద్దన్న దేవుని యొక్క స్ట్రాటజీ, దేవుని యొక్క కదలిక, దేవుని హృదయం నాకు తెలుసు. ఎట్లా తెలుసు? అడిగి పొందుకున్నాను నేను. హల్లెలూయా. గట్టిగా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఆమె. సో ఎంతమంది కావాలి వెలిగింపబడిన కన్నులు? ఎంతమంది కావాలి ఆత్మ చేత వెలిగింపబడిన కన్నులు? ఓ హల్లెలూయా. ఏది నిన్ను కలవర పెట్టదు, ఏది నిన్ను భయపెట్టదు. ఆమె. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా బ్రదర్? అన్నిట్లో దేవుణ్ణి ఆరాధిస్తావు, అన్నిట్లో దేవుని స్తుతిస్తావు. అంతా నా మేలుకే, అంతా నా మంచికే. హల్లెలూయా. నాకు ఇప్పుడు తెలియదు, ఇక మీద నేను తెలుసుకుంటా. అయినా ఆరాధన ఆపను, స్తుతించకుండా ఉండును, నేను ఆయన స్తుతిస్తాను. హల్లెలూయా. ఒక మాటని ముందుకెళ్తాను. మన దేవుని మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆయన చేసే కార్యముల మీద కూడా మనకి క్లారిటీ ఉండాలి. అర్థమైన వారు స్తోత్రం అడి. దేవుని మీద క్లారిటీ. ఎందుకు ఈ పదాన్ని అన్నాను తెలుసా? దేవుని మీద క్లారిటీ అని. ఇప్పుడు యేసు ప్రభు వారు వర్క్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తులు వచ్చి, యోహాను శిష్యులు వచ్చి ఏమని అడిగారు? రాబోవాడువు నీవేనా, లేకపోతే మరి ఎవరి గురించి అయినా మేము ఎదురు చూడాలా? అసలు పరిచయం చేసింది నువ్వేగా మహానుభావుడా. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని అందరికీ పరిచయం చేసింది నువ్వే కదా. నువ్వు పరిచయం చేసేదాకా ఆయన ఎవరికి తెలియదు. అంతవరకు నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడైన చెప్పులు వారు ముట్టుకునే శక్తి నాకు శక్తి చాలు, నేను మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలోని శక్తితో బాప్తిసం ఇస్తానని పరిచయం చేసే వస్తావు. ఆయన ఎవరో మాకెట్ట తెలుస్తుంది? కానీ ఆయన వచ్చినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మాకు పరిచయం చేసిన మహానుభావుడివి. ఇప్పుడు నీకే డౌట్ వచ్చిందేంటి? నేను ఏడుస్తున్నాను, నేను దేవుని సదిలో ఏడుస్తున్నాను. ఎన్ని ప్రతికూలతలు నా మీద దాడి చేస్తున్నా నా దేవుని మీద నాకు డౌట్ రాకూడదని కోరుకుంటున్నాను. నా దేవుని మీద నాకే అనుమానం రాకూడదని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో నా దేవుడు సత్యవంతుడని, న్యాయవంతుడని, ఆయన చేసే సమస్తము కేవలము నీతి కలిగినదని, న్యాయము కలిగినదని, అవి దొడ్డవని, అవి మంచివని మనసారా నా ప్రభుని ఆరాధించగలగాలి తప్ప నెవర్ డే టు డౌట్ గాడ్. ఎప్పుడు కూడా నా జీవితంలో దేవుని కానీ, ఆయన సద్గుణశీలతను కానీ, ఆయన మంచితనాన్ని కానీ అనుమానించే రోజు రాకూడదు. ఇస్తారు ఇక్కడే ఉన్నావా? ఆమేన్. క్లారిటీ. నమ్మదగిన దేవుడు ఆయన. నేనింకను ఆయనను స్తుతించేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా నాలో నీవెందుకు తొందరపడుతున్నావు, నా వేళ ఎందుకు కృంగి ఉన్నావు? యెహోవా యందు నిరీక్షణించు, నమ్మిక ఉంచుము. ఆమెను సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు ఆయనే. పక్షిరాజు యవనం వలె నీ యవన కొత్తదకు చుట్టునట్లు మేలుతో తృప్తిపరచువాడు ఆయనే. నీ దోషములన్నిటిని క్షమించువాడు ఆయనే. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు ఆయనే. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. క్లారిటీ, క్లారిటీ అక్కడ. బికాస్ గాడ్ ఓపెన్ దెర్ ఐస్ టు సీ గాడ్ అండ్ హిస్ వర్క్స్. హల్లెలూయా. దేవుని మీద, ఆయన కార్యముల మీద ఎవరి బిడ్డలారా మీకు స్పష్టత వచ్చునుగాక. ఏదో ఆమెను అనేసారో మామ అన్నట్టు అర్థమైందో నాకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటిగా ఏ విషయంలో మన కన్నులు వెలిగించబడాలని తెలుసుకున్నాం. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఏ విషయంలో? ఏం జరుగుతుందో స్క్రీన్ వెనకాతల
మన కళ్ళ ముందు ఎదురవుతున్న పరిస్థితి వెనకాతలు ఏం జరుగుతుంది? దేవుడు వర్క్ చేస్తున్నాడా, సాతాను వర్క్ చేస్తున్నాడా? కత్తి దూసిన ఒక వ్యక్తి యెహోషువ ఎదుట నిలవబడినప్పుడు యెహోషువ క్లారిటీ తీసుకున్నాడు. అయ్యా, నీవు మా పక్షమున ఉన్నవాడివేనా, శత్రువు పక్షాన ఉన్నవాడివేనంటే యెహోవా సేనాధిపతిగా నేను నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అప్పుడు యెహోషువ సాష్టాంగపడ్డాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దగ్గర అంటాడు, ఆమేన్, హల్లెలూయా. ఏవి నీచమైనవో, ఏవి ఖ్యాతి గలవో నీవు గుర్తుపట్టిన ఎడల, నాకు తర్వాత మాట కావాలి, ఒక్కరైనా ఒక ఆత్మ అయినా, చెప్పండి, మీరు చెప్పిన మా మెసేజ్ కదా, ఎట్లా మర్చిపోతారు బ్రదర్ మీరు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఏవి నీచమైనవో, ఏవి ఖ్యాతి కలిగినో నీవు గుర్తుపట్టిన ఎడల, నీకు వాహనం ఇస్తాను, నేను బిల్డింగ్ ఇస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పలేదు. అన్నిటికన్నా అద్భుతమైన మాట చెప్పాడు. నువ్వు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోరుగా ఉంటావన్నాడు. హల్లెలూయా. ఆయన నోరు అద్భుతాలు చేసిందండో, ఆయన నోరు ఆశ్చర్య కార్యాలు చేసిందండో, ఆయన నోరు శూన్యములో సమస్తాన్ని కలిగించిందండో, ఆయన నోరు నిరాకారములో ఆకారం సృష్టించిందండో, ఆయన నోరు అద్భుతాలు చేసేదండో, ఆయన నోటి నిండా వాక్కు ఉంది, ఆ వాక్య ప్రభు అయిన యేసుక్రీస్తండో. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఏవి నీచమైనవో, ఏవి ఖ్యాతి గలవో గుర్తుపట్టిన ఎడల, అది నాకు ఇంపార్టెంట్, అండర్లైన్, గుర్తుపట్టిన ఎడల నీవు నా నోరుగా ఉంటావు అన్నాడు. నాకు కావాలి బ్లెస్సింగ్ అనిపిస్తుంది, నాకు కావాలి బ్లెస్సింగ్ అనిపిస్తుంది. అయ్యా, అప్పుల బాధలు కూరుకుపోయానని ఏ తల్లి గుండెైనా నా ఎదురుగా నిలబడి తల్లడిల్లి కలుగుతుంటే, అమ్మా నీవు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, రేపలే దేవుడు నీ జీవితం అద్భుతం చేయబోతున్నాడు, నీ అప్పులు తీర్చబోతున్నాడు అని చెబితే, నా నోరు దేవుని నోరుగా ఉండి వారి జీవితంలో ఆ కన్నీరు తొలగిపోయి వారు ఆనందంతో నా దేవుని సన్నిధిలో పరవశించాలా. అది నేను చూసి ప్రభు ఎదుట సాష్టాంగపడాలా. ఆయన నోరుగా ఉండాలంటే ఏవి నీచమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి విలువైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోరుగా ఉంటావు. ఆమె గట్టిగా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అది వచ్చినంత వస్తుంది, చదివేద్దామండి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం, 19, 20, 21 వచనాలు. ఎంతవరకు మీరు బైబిల్ తెరవలేదు, ఇప్పుడు తెరవండి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. ఫాస్ట్ డూ ఇట్. కొంతమంది జిప్పులే ఓపెన్ చేయలేదు. ఈయన ఎలాగ మనకి రేపు చెప్పడు కదా, మనకి ఎందుకు వచ్చిన బాధలు ఏంటంటే, రెండు టైం అయిపోయింది. తల్లి నేనే చదివేస్తాను అందరికి వినబడేలాగా, ఎందుకంటే బైబిల్ లేని వాళ్ళు కూడా ఉంటారుగా. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును. హల్లెలూయా. భలే ఉంది కదా. నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఓ హల్లెలూయా. టైం లేక వెళ్ళట్లేదు కానీ అక్కడికి. భలే ఉంది కదా ఈ మాట. ఆమేన్. ఎక్కడ ఉన్నావు? తప్పిపోయావు, తొలగిపోయావు. అమ్మ నా వైపు చెరలోకి పోయినావు, ఎక్కడికో వెళ్ళిపోయావు, ఉండాల్సిన చోటు లేవు. కానీ ఆ చెరలో, ఆ దుఃఖములో, ఆ వేదనలో, ఆ కన్నీటిలో, ఆ అవమానములో, ఆ ప్రతికూలతలో నీవు నా తట్టు తిరిగిన ఎడల, నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను మరలా 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 మరలా, ఇందాక చెప్పిన వాడు చెప్తున్నాను, మరలా మరలా నేను నిన్ను రప్పిస్తాను. ఎక్కడికి? నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను రప్పిస్తాను. ఏం చేయాలి? నువ్వు నా వైపు తిరుగు. హల్లెలూయా. ఆ మనుషుని వైపు నుంచి నా వైపు తిరుగు, ఆ బంధాల వైపు నుంచి నా వైపు తిరుగు, ఆ మోసగాల వైపు నుంచి నా వైపు తిరుగు, ఆ ఆచారాల నుంచి నా వైపు తిరుగు, ఆ పద్ధతుల నుంచి నా వైపు తిరుగు, ఆ యొక్క లోక సంబంధాల నుంచి నా వైపు తిరుగు, లోక ఆచారాల నుంచి నా వైపు తిరుగు, లోక కులము నుంచి నా వైపు తిరుగు, నీ బంధువుల నుంచి నా వైపు తిరుగు. నువ్వు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిలో నిలిచినట్లు నేను నిన్ను మరలా లేక తిరిగి రప్పిస్తాను. ఆ తర్వాత అన్నాడు, ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల. ఆమేన్. తెలుగులో గుర్తుపట్టిన ఎడలని ఉంది, ఇంగ్లీష్లో ఏమంటే తెలుసా? గుర్తుపట్టి బయటికి వచ్చిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా నోటు వలె ఉందువు. హల్లెలూయా.
హల్లెలూయా. 20వ వచనం, అప్పుడు నిన్ను ఈ జనులు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదనా. హల్లెలూయా. అప్పుడు నిన్ను ఈ జనులు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకుందురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. వా 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 వా. హల్లెలూయా. ఆమేన్. ఆయన సన్నిధిలోనికి మరలా నువ్వు రావాలి అంటే ఆయన వైపు తిరగాలట. హల్లెలూయా. ఈ మిగతావన్నీ నెరవేరాలంటే ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టాలట. నేనేమంటున్నానంటే నీవు గుర్తుపట్టాలంటే గుర్తుపట్టలేవు. ఆయన సన్నిధిలో వేడిస్తే ఆయనే తన ఆత్మ ద్వారా నీ కన్నులు వెలిగిస్తాడు. వెలిగింపబడిన నీ కన్నులు ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపడతాయి. గుర్తుపట్టిన అప్పుడు, అక్కడ రాశాడు, అప్పుడు గుర్తుపట్టినప్పుడు నీవు నా నోరుగా ఉంటావు. ఈ జనము నిన్ను పడగొట్ట జాలనంత ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను చేస్తా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఓ సమయం అయింది, ముందుకెళ్దాం. సో ఏదైనా గుర్తుపట్టాలని చెప్పాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి క్లారిటీ తీసుకోండి. దావీదు తన అంతరంగంలో కలిగిన ఆలోచన అది తన నుండి వచ్చిందా, దేవుని నుంచి వచ్చిందా, దెయ్యం నుంచి వచ్చిందా గుర్తుపట్టలేదు. చెప్పేశాను నేను. మళ్ళీ ఆ క్లారిటీ అక్కడికి వెనక్కి రాను, చిన్న క్లారిటీ ఇస్తున్నాను రండి. హల్లెలూయా. ఆమె విన్నారా? అది దేవుని నుంచి వచ్చిందా, దెయ్యం నుంచి వచ్చిందా, లేకపోతే నాలోంచి వచ్చిందా అనేది గుర్తుపట్టలేకపోయాడు. ఇది మొదటి రకం. చాలామంది జీవితాల్లో వచ్చే ఆలోచనలు దేవుడి నుంచి వచ్చినవేనా? దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడండి. ఏమిస్తున్నాడు? కొంతమందికి అస్తమానం ఆ డైలాగ్ ఓతపదం, దేవుడు ప్రేరేపిస్తున్నాడండి, ప్రేరేపిస్తున్నాడు. ఊరి ఆ ప్రేరేపణ దేవుడిదా? ఇశ్రాయేలుకి విరోధముగా నిలిచి అపవాది లేక సాతాను దావీదు మనసును రేపగా ప్రేరేపింపగా. హల్లెలూయా. 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 మరొకసారి చెప్తున్నాను, బాబు, నాయనా, బాబు, అయ్యా, దేవుని మందిరములో నీ ప్రవర్తన దైవజనుడు కాదు, దేవుడు గమనిస్తున్నాడని గుర్తు పెట్టుకొని ఉండు. రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆమెన్. దావీదు తన దగ్గరకు వచ్చిన ఆలోచన గుర్తు, చాలా జాగ్రత్త క్లారిటీ వినండి. ఆ ఆలోచన, తనకు వచ్చిన ఆలోచన అది ఎక్కడి నుంచి వచ్చినా గుర్తుపట్టలేదు. రెండవది మనం చెప్పేసాం, సంసోన్ ఎక్కడికి వెళ్ళాడు? దెలీలా దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. బ్రదర్స్, నాన్న రాము నా వైపు. సంసోన్ ఎక్కడికి వెళ్ళాడు? దెలీలా. ఎక్కడ? నువ్వు వెళ్ళే ప్రతి చోటు అక్కడ దేవుడు ఉన్నాడా లేదా, లేదా అక్కడ ఏదైనా ప్రమాదం ఉందా, అక్కడ ఏదైనా ప్రతికూలత ఉందా, అక్కడ నీ అభిషేకాన్ని నువ్వు కోల్పోయే ప్రమాదం ఉందా, అది నువ్వు గుర్తుపట్టాలి. దేవుడు నీ కన్నులు వెలిగించాలి. ఇది రెండో టైపు. సారీ, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు, కొంతమంది మొక్కలు చూస్తే డౌట్ వస్తుంది. మూడో టైప్ ఏ టైప్ అంటే నీ దగ్గరికి వచ్చే వ్యక్తులు. ఇక్కడ చూడండి, మొదటిది ఏంటి? తనకి కలిగిన ఆలోచన, ఇది ఫస్ట్ పార్ట్. రెండో విషయం సంగతి ఏమిటి? మనోడు వెళ్ళాడు ఎక్కడికి? అలా ఫిలిష్తీ దేశానికి, దెలీలా దగ్గరికి. ఎవరు? సంసోన్. ఇప్పుడు మూడోది ఏం చెప్తాను తెలుసా? హిజ్కియా దగ్గరికి ఎవరు రాలా? హిజ్కియాకి ఏ ఆలోచన రాలా. కానీ హిజ్కియా దగ్గరికి ఎవరు వచ్చారు? ఆ బబులోను నుంచి మనుషులు వచ్చాడు, వాళ్ళకి అన్నింటినీ చూపించాడు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఆలోచన చేయలే. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ప్రవక్త వచ్చాడు, ఆ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? సో అండ్ సో. నేంటే ఏం చూశారు? నేను దగ్గర ఏమీ దాచుకోకుండా అన్నింటినీ చూపించాను. నువ్వేమేమి చూపించావో అవన్నీ వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతారు, నీ పిల్లలు నపుంసకులు అయిపోతారు. కాకపోతే దేవుడు నీకు దీర్ఘాయుష్ని ఇచ్చాడు కాబట్టి నీ ఉన్నప్పుడు ఇది జరగదు, కానీ నీవు మరణించాక ఇది జరుగుతుంది అంటే ఆమేన్. అమ్మ నా వైపు నచ్చేమని మీరు అందరూ చూసిన వాళ్ళే నన్ను చూడండి. హల్లెలూయా. మొదటిసారి గోడ వైపు తిరిగి మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఆయుష్ను పెంచమని చెప్పిన ఈ పెద్ద ఆయన, ఈ మహానుభావుడు రెండోసారి కూడా ఆయన సన్నిధిలో కనికరించి గోడ వైపు తిరిగి, దేవా ఈ పరిస్థితి రాకుండా సహాయం చేయమని ఏడ్చి ఉంటే దేవుడు కనికరించి ఉండాడేమో. కానీ ఈ నీచుడు ఏమని పలికాడో తెలుసా? ప్రభు నన్ను క్షమించాలి. ఈ నీచుడు ఏమని పలికాడో తెలుసా?
నా కాలంలో అలా జరగదు కదా, నేను చనిపోయిన తర్వాతే కదా నా కొడుకులు నపుంసకులు అయిపోయినా, లేకపోతే ఇవన్నీ కూడా బబులోని పట్టుకెళ్ళిపోయినా. సో ఇట్స్ ఓకే చే అనిపించింది. హల్లెలూయా. నేను అంటాను, దేవుడు నిర్ణయించిన సమయంలో చనిపోయి ఉంటే బాగుండేది మనోడు. అర్థమైపోతే నేనేం చేయలే. హల్లెలూయా. పౌలు గుర్తుపట్టాడు. సార్ పౌలు గుర్తుపట్టాడు ఎందుకు చెరసాల్లోకి వెళ్ళాల్సి వస్తుందో. యోబు గుర్తుపట్టాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకి స్తుతి కలుగును గాక. సాతానని అనలే యోబు, సాతానని అనలే. ఏం గుర్తుపట్టాడంటే, ఈనాడు నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితికి కారణం హల్లెలూయా నా దేవుడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడని యెహోవా నామాన్ని ఘనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మళ్ళా ఆ దగ్గరికి నేను రాలేను, టైం అవుతుంది. యెహోషువ కూడా తన ఎదుటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గుర్తుపట్టాడన్న సంగతి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి, టైం అయింది. రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు, ఏదైనా ప్రతికూలత ఎదురైనప్పుడు, ఏదైనా ఒక నింద ఎదురైనప్పుడు, ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుందే ఎందుకు ఇలా జరిగిందని దాని రీజన్ని మనం తెలుసుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాను చూడండి దాని రీజన్. అమ్మ నా వైపు చూడగలరా? ఏమన్నా ఇబ్బంది లేదా? దాని రీజన్ దేవుడైతే దేవుని నామాన్ని మహింపరచు, దేవుని నామాన్ని ఆరాధించు, దేవుని నామాన్ని స్తుతించు. ఏందయ్యా నువ్వు చెప్పేది? నేను చెప్పేది నేను సెన్సిబుల్గానే చెప్తున్నాను. అది నిందైనా, కరువైనా, కష్టమైన, కన్నీరైన, మనుషులు నిన్ను విడిపెట్టిన ఏ ప్రతికూలతలు వచ్చినా దాని వెనకాతలు పనిచేస్తుంది దేవుడే అయితే గనక దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. ఎందుకంటే అంతా మేలు కొరకే చేసే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి అంతా నా మేలు కొరకే నువ్వు చేస్తావు. ప్రభా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని దేవుని ఆరాధించు. రాము వినాలి, దేవుని ఆరాధించు. అది దేవుడు అని తెలిస్తే, ఒకవేళ అది నీవని తెలిస్తే, అది నువ్వని తెలిస్తే, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా ప్రార్థన చేయి. ఈ సోపుతో నన్ను కడుగు దేవా, నా యందు శుద్ధ హృదయం దయచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు, నా పాపాన్ని సోపుతో కడుగు ప్రభువా, నన్ను నీతిమంతుడు నాగా తయారు చేయమని. ఏమని అర్థమవుతుందండి? మొదటి కారణం సీన్ బ్రదర్ వదిలేండి, నా వైపు చూడండి. మొదటి కారణం, ఒకవేళ దీనికి కారణం దేవుడు అని తెలిస్తే యోబులాగా దేవుని ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ఆరాధిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. నాకేమున్నా లేకున్నాను నీ సముఖములో, ఆరాధన నా గమ్యముగా సేవించదను. మహిమా ఘనత నిత్యము నా యేసుకే, మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా యేసుకే. హల్లెలూయా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. బ్రదర్, ఈ లోతైన మాట వినండి. అమ్మ సహోదరి, గడ్డం పట్టుకుని అడుగుతున్నాను, దైవజనుడిగా ప్రతిమానం చెప్తున్నాను. నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులకి కారణం దేవుడని నీకు అర్థమైతే, అది కరువైన, ఖడ్గమైన, కన్నీరైన పరిస్థితి అయినా, ప్రతికూలత ఏదైనా, దేవుని నామాన్ని ఆరాధించు, దేవుని నామాన్ని స్తుతించు. దేవుని ప్రశ్నించద్దు, దేవుని ధిక్కరించద్దు, దేని అనుమానించద్దు, దేనిని అవమానించద్దు. జస్ట్ ప్రైజ్ హిమ్. కెన్ యు సే ఆమేన్? బట్ ఇఫ్ యు ఫైండ్ ద రీజన్ యూ, ఒకవేళ నీవే దానికి కారణం అని తెలిస్తే మాత్రం, మధు అది అర్థమైతే మాత్రం, బ్రదర్ అది అర్థమైతే, బ్రదర్ అది అర్థమైతే, నాన్న అది అర్థమైతే, అది నేనే అని నాకు అర్థమైతే, అమ్మ అది మీరే అని నీకు అర్థమైతే, నీ కుటుంబం ఇలా ఉండడానికి కారణం నీవే అని అర్థమైతే, నీ పరిస్థితిలో ఉండడానికి కారణం నీవే అని అర్థమైతే, నువ్వు కోరుకున్న మతం, నువ్వు కోరుకున్న కులం, నువ్వు కోరుకున్న సంబంధాలు, నువ్వు కోరుకున్న ఆచారాలు, నువ్వు కోరుకున్న పద్ధతులు, నువ్వు కోరుకున్న బంధాలు, నువ్వు చేసిన పాపం
నీ హృదయ అహంకారము ఈ పరిస్థితి కారణమని గుర్తిస్తే, కమాన్, దావీదు ప్రణమిల్లినట్లుగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మోకరించి ఈ సోపుతో నన్ను కడుగు ప్రభు అని చెప్పు. థర్డ్ విషయం, ఒకవేళ దీనికి కారణం అపవాదం నీకు అర్థమైతే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. కమాన్ చర్చ్, అపవాదిని ఎదిరించండి, అపవాదిని గర్దించండి, స్తుతుల ద్వారా గర్దించండి, ఆరాధన ద్వారా గర్దించండి, విశ్వాసం ద్వారా గర్దించండి. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల జీవితాన్ని విడిచిపోమని నజరేయుడైన యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నానని పదే పదే చెప్పండి. ఒకవేళ ఆ అధికారం నీకున్నా లేకపోయినా, నీవు ఉపయోగిస్తున్న ఆ నామమందున్నటువంటి శక్తి, నువ్వు ఉపయోగిస్తున్న నామమందున్న ప్రభావము ఆ పరిస్థితిని దూరం చేస్తుంది. మళ్ళీ చెప్తాను, దేవుడా ప్రైజ్ హిమ్, నువ్వా పశ్చాత్తాపడు, సాతానా ఎదిరించు. దేవుడా, ఆన్సర్ మీరు చేయాలి. దేవుడైతే, థ్యాంక్ యూ బ్రదర్, అందరు గట్టిగా చెప్పాలి. దేవుడైతే ఏం చేస్తావు? ఆరాధిస్తానని చెప్పు. చెప్తారా? ఎంతమంది చెప్తారు? దేవుడైతే, నీవైతే, వెరీ గుడ్. సాతానైతే, సాతానా నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు, నన్ను ఎందుకు కొనుక్కు తీస్తున్నావు, నువ్వు గడ్డంగా పెట్టుకుని వెళ్ళిపోరా అని అనుకో. బైబిల్ చెప్తుంది, అపవాదిని ఎదురించడి. హల్లెలూయా, ఆమేన్. గర్దించడా సిగ్గుమాలోని. హల్లెలూయా. గెట్ అవుట్ అని చెప్పండి. హల్లెలూయా. నా ప్రమేయం లేకుండా, నా ఇది లేకుండా నా కొంపలోకి వచ్చి తిష్ట వేసుకుని నా బిడ్డల జీవితం నాశనం చేస్తున్నారు అపవాది. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నిన్ను గర్దిస్తున్నాను, విడిచిపెట్టమని పదే చెప్పు. ఆ నామం అనగా సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందును రాబో యుగమందును పేరు పొందిన మరి ఏ నామం కంటే పై నామముగా హెచ్చింపబడిన యేసయ్య నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్య కార్యం చేస్తాడు. డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డెలివర్ ద నేమ్ ఆఫ్ గాడ్, డెలివర్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సావిత్రమ్మ నా వైపు. హల్లెలూయా, ఆమేన్. టైం అయిపోయింది, అవుట్లైన్ చెప్పి ముగిస్తాను. రెండోది ఏంటో తెలుసా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లార్డ్ ఓపెన్ మై ఐస్, ఐ వాంట్ టు సీ యూ. మోషే చేసిన ప్రార్థనే, దేవా ఆమేన్, నీ మార్గము నాకు చూపు. దాని అర్థం ఏంటో తెలుసా? నా కన్నులు వెలిగించు, నీ మార్గాన్ని నేను చూచేలాగా, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. బ్రదర్, నా ప్రార్థన ఏంటో తెలుసా? మీ అందరికీ దేవుని గురించిన విశేషమైన జ్ఞానము కలుగునట్లు ఆయన మీ కన్నులను వెలిగించునుగాక. హల్లెలూయా. దేవుని గురించిన విశేషమైన జ్ఞానం ఇలా పలుకుతాను వినండి. సముద్రము జలములతో నింపబడి ఉండినట్లుగా నీ మనస్సు యెహోవాను గురించిన జ్ఞానముతో నింపబడునుగాక. ఓ నీ హృదయం యెహోవాను గురించిన, కమన్ ఆమేన్ చెప్పగలరా? మీ హృదయం యెహోవాను గురించిన జ్ఞానంతో నింపబడునుగాక. మీ తలంపులు యెహోవాను గురించిన జ్ఞానంతో నింపబడునుగాక. మీ కన్నులు యెహోవాను గురించి జ్ఞానంతో నింపబడును గాక. మీ అండర్స్టాండింగ్ యెహోవాను గురించిన జ్ఞానంతో నింపబడును గాక. మీ నోరు యెహోవాను గురించిన జ్ఞానంతో నింపబడును గాక. దినమల్లా ఆయన ప్రభావ వర్ణన మహిమ చేత, ఆయనను గురించిన జ్ఞాన వాక్కుల చేత సామాన్యులారా, సామంతులారా, రాజులారా, ధనికులారా, ధనవంతులారా రండి. నా నోరు దేవోక్తులను పలుకుతుందని చెప్పినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. గూఢమైన రహస్య సంగతులను నా నోరు పలుకుద్దని చెప్పినట్లుగా యెహోవాను గురించిన జ్ఞానంతో మీరు నింపబడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్ ఫాస్ట్. యెహోవాను గురించిన జ్ఞానంతో యోబు నింపబడ్డాడు. వినికిడి చేత నిన్ను గురించి నేను విన్నాను, ఇప్పుడు నేను నిన్ను కనులారా, చెప్పండి కనులారా, చెప్పండి. ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తున్నాను. నీ ప్రభావాన్ని, నీ మహిమను, నీ శక్తిని, నీ బలమును నేను చూచినప్పుడు నన్ను నేను అసహించుకొని ధూళిలో పడి హల్లెలూయా పశ్చాత్తాపపడుతున్నాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంత నీతిమంతుడు అని, భక్తి పరుడు అని, మేలు పొంది నువ్వు నడుస్తుంటే, ఆ స్త్రీలు దారి తొలగిపోయారు కదా. నువ్వు నడిచి వెళుతుంటే ఆ యొక్క ఆరు బయట కూర్చున్న పెద్దలు లేచి నిలవబడ్డారు కదా. నీవు నడుస్తుంటే యవనస్తులు భయపడి నీకు వందనాలు చేశారు కదా. ఇంతటి ఖ్యాతిని, సాక్ష్యాన్ని కలిగి యెహోవా చేత సాక్ష్యము పొందిన యోబా, ఎందుకయ్యా ధూళిలో పడేస్తున్నావు, దుమ్ములో పడి ఏడుస్తున్నావు, పశ్చాత్తాపడుతున్నావు ఎందుకు అంటే, యమని గురించి నేను విన్నాను, ఇప్పుడు నేను ఆయనని కన్నులారా చూచినట్లు ఆయన నా కన్నులు తెరిచాడు గనక, నా కన్నులు దేవునిని చూచుచున్నాయి గనుక, ఆయన గురించిన జ్ఞానము, ఆయన ప్రభావ వర్ణన నాకు అర్థమైంది కనుక.
హల్లెలూయా. ఓ రీకరల మసియందరల హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని నేను తిరిగి తిని నేను తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ 7 స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకనిని నేను చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మైమరుచుచున్న లేదా మెరియుచున్న అపరంజితో సమానముగా ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధనువలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు కలిగి వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలెనే ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము. ఓ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఆ మాటలు చదువుతుంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు, తర్వాత చూసుకుందరు కానమ్మ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి ఉంది. ఆమేన్, హల్లెలూయా. యోహానికి యేసుప్రభు తెలుసా లేదా? ఒక పాగుంటుంది. యోహానికి యేసుప్రభు తెలుసా లేదా? కమాన్ చర్చ్, మాట్లాడండి. తెలుసా లేదా? ఆమేన్. కానీ తనకు తెలిసిన యేసయ్యను చూడలే, తాను తెలియని యేసయ్యను చూస్తున్నాడు. 7 సువర్ణ దీపముల మధ్య సంచరించుచున్న మనిషిని పోలిక కలిగిన ఒక నేను చూశాను. ఆయన తలయు ఆయన అకురులను ఆమేన్ హిమమంత ధవళముగా ఉండి ప్రకాశిస్తున్నాయి. మహా తేజస్సుతో ఆయన నింపబడి ఉన్నాడు. ఆయన పాదములు ఎలాగున్నాయంటే కొలిమిలో వేయబడి హల్లెలూయా హల్లెలూయా మెరియుచున్నటువంటి ఆమేన్ హల్లెలూయా అగ్ని వంటివిగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నోటిలోంచి 2 అంచులు వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచున్నది. నేను ఆయనను చూడగా చచ్చిన వాడినైతేనే. నేను ఆయన చూడగా పడిపోయినట్లేదు, చచ్చిపోయాను నేను ఆయన చూడగా. అయితే ఆయన నన్ను సమీపించి తన కుడి చేత నన్ను పట్టుకొని నన్ను లేపి, భయపడకును. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్ టైం అవుతుంది, పాడాలనుకున్నాను కానీ ఆగుతున్నాను. ఓకే, సో రెండవది ఏంటి అంటే యెహోవాను గురించిన జ్ఞానమును ఎరుగునట్లు ఆయన మీ కన్నులను వెలిగించును గాక. మీరు ఆమె నన్ను అనకపోయినా నేను వెళ్ళాలి తొందరగానే. హల్లెలూయా. మూడవది ఆయన ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు ఆయన మన కన్నులను వెలిగించును గాక. 119వ కీర్తన 8వ వచనం. మీరు తెరవద్దు, జస్ట్ వినండి. 119వ కీర్తన 8వ చరణంలో ఈ మాట ఉంది. నీ ధర్మశాస్త్రం నుండి ఇస్తారు నా వైపు మాట వినాలి. నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను, అంటే మీకు అర్థమవుతుందా? ఆయన ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. నిన్న మేము బైబిల్ స్టడీకి వెళ్ళాం. హల్లెలూయా. అంటే బైబిల్ స్టడీ అంటున్నాను, శ్రీలకోటంకి వెళ్ళాను నేను శుక్రవారం. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ స్టడీ ఒకటి ప్రారంభిద్దామని నేను అనుకుంటున్నానని చెప్తూ ఆ బైబిల్ స్టడీ ఎలా ఉంటుందని ఆదికాండం 1 నుంచి 5 వచనాలు చదివించి ఆ 5 వచనాల్లో మీకు ఏమైనా డౌట్లు వచ్చాయని అడిగి, నాకు వచ్చిన డౌట్లు అడిగి కొన్నిటిని వివరిస్తుంటే ఎంత ఆశ్చర్యంగా చూశారంటే వాళ్ళు. హల్లెలూయా. ఒరిస్సా సిస్టర్ గారు వస్తారు, ఒక ఆమె కొంచెం తెలుగు వచ్చు, ప్రీతి సిస్టర్ గారు అని. హల్లెలూయా. ఆ సిస్టర్ గారు అంటున్నారు, చాలా బాగుంది పాస్టర్ గారు, ఎప్పుడు ఇలా చదవలేదు పాస్టర్ గారు, చాలా మంచిగా ఉంది. ఎందుకు మంచిగా ఆశ్చర్యంగా, ఎందుకు అంత సంతోషంగా అనిపిస్తుందంటే ఆయన ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు బయలుపరుస్తున్నప్పుడు. ఎందుకు మీలో కొంతమంది ఏడుస్తారు వాక్యం విని? ఎందుకు కొన్ని మాటలకి స్పందించి హల్లెలూయా అని కేక వేస్తారు? కొన్ని మీ హృదయమునకు మీ కన్నులకు ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. హల్లెలూయా. ఎంతమంది కావాలి? మూడోది ఆయన ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు నా వైపు చూడండి రా బాబు, ఇక వీళ్ళని చూస్తే డిస్టర్బ్ అవుతానని వదిలేశాను, వాళ్ళు నన్ను వదిలేశారు. హల్లెలూయా.
రోజు వాక్యం చదివే వారి మీదకి ఈ దీవెన నేను పలుకుతున్నాను. రోజు వాక్యం చదివే వారికి ఈ దీవెన నేను పలుకుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆంటీ గారు, మా అత్తగారు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రోజు నేను చెప్పాను, ఆమేన్. చాలా రోజులు గ్రూపులో పెడతానే ఉన్నారు, నేను కంప్లీట్ చేశాను. ఇంక అందరూ మానేశారని చాలా రోజులు అయిన తర్వాత మానేశారు పెట్టడం. కానీ రోజు దేవుని వాక్యంతో సమయాన్ని గడపడం నేను గమనించగలుగుతున్నాను. అలాగో ఎవరికి తెలిసినా తెలియపోయినా, నాకు తెలిసిన మా అత్తగారు కాబట్టి నాకు తెలిసింది, నాకు తెలిసినా తెలియకపోయినా ఎవరైనా ప్రతి దినము దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ధ్యానిస్తున్న వారి స్థలంలో ఉంటే వారి కొరకు ఈ ప్రవచనాన్ని నేను విడుదల చేస్తున్నాను. ఆయన ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు దేవుడు మీ కన్నులను వెలిగించును గాక. పాస్టర్ గారు, ఈ బ్లెస్సింగ్ నేను మిస్ అవుతున్నాను, ఏమైనా బాధేస్తుంది అంటే, అయితే ఈ రోజైనా తీర్మానం తీసుకోండి, ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను చదువుతానని. అలాగ తీసుకునే వారు ఎవరైనా ఉంటే వారి మీద కూడా దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా, హల్లెలూయా. మధ్యలో ఒక్కసారి పక్కకు వచ్చి మాట చెప్తాను. హల్లెలూయా. మా ఇంటికి మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మేరీ ఏమా, హల్లెలూయా, రైట్, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారట. మొన్న యూత్ మీట్లో వాక్యం చెప్పడానికి వెళ్తే దైవజనులు ఆ విషయం చెప్తూ ఉన్నారు. వచ్చినప్పుడు హల్లెలూయా, మా ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు బాగా ఫలించిందట. ఆయన దర్శనం చూస్తున్నారట. హల్లెలూయా. నా ఆనందాన్ని పంచుకుంటున్నాను అంతే. దర్శనం చూస్తున్నారు. ఆ దర్శనంలోనట ఆ చెట్టు అంతా బాగా ఫలించింది, కానీ అందులో 5 పళ్ళు చాలా రమ్యముగా, సుందరముగా, పెద్దగా, ప్రత్యేకముగా ఉన్నాయంట. దైవజనులు అన్నారు, ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ కొంతకాలం గడిచిన తర్వాత నాకు అర్థమైంది. ఆ చెట్టు వారి కుటుంబం అయితే, వారి వంశావళి అయితే, ఆ ఇంటిలో 5గురిని దేవుడు దైవజనులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజున వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. అప్పుడే దేవుడు నాకు బయలుపరిచాడు, సామ్యూయల్ జాన్ని దేవుడు సేవకుడిగా వాడుకోబోతున్నాడని. నాకు అది ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, ప్రభువా, నా మట్టుకు నేను వచ్చిన వాడిని కాదు, కానీ నీవు పిలిస్తేనే, నువ్వు ఏర్పాటు చేసుకుంటేనే, నువ్వు నిర్ణయించుకుంటేనే నీ దాసునిగా ఉండగలిగే అర్హత, భాగ్యం నాకు దొరికిందని దేవుని నామాన్ని మనసారా ఆరాధించాను నేను. ఈయన ఎవరు వెళ్ళలేదేమో, ఈయన మట్టికి ఈయన వచ్చినట్టున్నాడేమో నన్న భావం ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళ కోసం వేసిరత్నం చేయి, మీకోసం కాదులేండి, నా కోసం అది చెప్పాను నేను. హల్లెలూయా. ఎప్పుడైనా ఏ పరిస్థితి అయినా నువ్వు నన్ను పిలిచేవో లేదు, నేనే వచ్చానని తొందరపడి నేను అడుగుతానేమో అని నా చిన్నతనంలోనే నా దైవ సేవకునికి దేవుడు చూపించాడు. ఆ ఇంటిలో 5గురు దైవజనులను నేను లేపబోతున్నాను అన్నట్టు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ పక్కనే ఆ రోజు కూడా కొంచెం మొలుస్తూ ఉన్నట్టు దేవుడు చూపించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు అదన్నీ వివరిస్తే మళ్ళీ ఏదో అతిశయోక్తిలాగా ఉంటుంది, కానీ దేవుని నామమున మహిమ కలుగును గాక. చిన్నతనంలో దేవుడు చూపించాడు. ఆమేన్. మరొకసారి దేవుడు మాట్లాడాడంట, ఆ ఇంటిని, ఆ గృహాన్ని, ఆ కుటుంబాన్ని యాజక కుటుంబంగా నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు మాట్లాడాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ఇన్ని శుభకరమైన ఆనవాళ్ళు నాకు ఉంటుండగా మనుషులు మాట్లాడే మాటలకి నేనెందుకు కృంగిపోవాలి, నేనెందుకు ఇదైపోవాలి? వాళ్ళు నన్ను వేలెత్తి చూపించగలరేమో, కానీ నన్ను లేవనెత్తువాడు, నన్ను బలపరచువాడు ఆయనే. హల్లెలూయా. నన్ను పిలిచినవాడు ఆయనే. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టి చేద్దామా? కృంగిపోవద్దు, పిలిచింది ఆయన. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, ఈయన చోటే ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షమును నిలిచి జయమిచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే ఏం సాధ్యము?
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షమున నిలిచి. సాధ్యం అది ఆయనకి. నన్ను పిలిచిన నా దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఆయనను బట్టి ధైర్యం కలిగి ఉన్నాను. హల్లెలూయా. సో మూడోది, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఒక 7 minutes టైం ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆమేన్, కొన్ని సంగతులు ఎలా ఉండాలంటే, అక్కడ ఏదో వెలుగు ప్రకాశించి, ఏంటి ఈ మాట నేను ఎప్పుడు చదివినట్లేదు, ఇది వావ్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎంజాయ్ చేస్తూ మిక్కిలి ఆనందించచ్చు. ఆమేన్. దేవుని వాక్యాన్ని దేవారాత్రులు నువ్వు ఎప్పుడు ధ్యానించగలవు అంటే దాంట్లో నువ్వు ఆనందిస్తున్నప్పుడు. ఓయ్, ఏమ రైట్? నీకు టీవీ ఆనందాన్ని ఇస్తుంది అనుకో, టీవీతో దేవరాత్రులు గడుపుతావు. సెల్ ఫోన్ ఆనందాన్ని ఇస్తుంది అనుకో, సెల్ ఫోన్తో దేవరాత్రులు గడుపుతావు. దేవుని వాక్యం నీకు ఆనందాన్ని ఇస్తుంది అనుకో, దేవుని వాక్యంతో గడుపుతావు. ఎప్పుడు గడుపుతావు అంటే ఆనందాన్ని నీకు ఇస్తున్నప్పుడు. ఎప్పుడు అది నీకు ఆనందాన్ని ఇస్తుందంటే దేవుని ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దేవుడు నీ కన్నులను వెలిగించినప్పుడు. 4వది, తప్పలేదు నాకు స్పీడ్ అవ్వడం. హల్లెలూయా, హల్లెలూయా. టు ఓపెన్ యువర్ ఐస్ టు సీ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారో దానిని చూడగలిగినట్లు దేవుడు మీ కన్నులు వెలిగించునుగాక. కమాన్, టైం అయింది. హల్లెలూయా. అవుట్లైన్లోనే వెళ్తాను, పర్లేదు. క్రీస్తునందు మీ భాగ్యం ఏంటి? మీరు ఎప్పుడైతే దీన్ని తెలుసుకుంటారో, ఒక సొంత ఇల్లు లేదు, ఒక ఇది లేదు, ఆ ఇంట్లో ఒకరు లాలిపమ్మంటే పోవాలి, ఫుట్బాల్ అయిపోయింది నా జీవితం, వెళ్ళిపో, మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి, తిడతారు, కొడతారు, ఎలా ఉండాలి అలా ఉండకూడదు అంటారు. దేవా, నాకే సొంత ఇల్లు ఉంటే బాధ ఉండేది కాదు కదా, నాకెందుకు లేదు, నాతో ఎవరు ఎందుకు లేరు, నన్ను ఎవరు ఎందుకు ప్రేమించరు, నన్ను ఎవరు ఎందుకు పట్టించుకోరు, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది. హల్లెలూయా. ఆయన పిలుపు ఉంది నీకు, ఆయన వాక్యం ఉంది నీకు. చెప్పాను కదా, బీచ్ ఒడ్డున కూర్చొని ఆ పెద్ద తాజ్ హోటల్ చూస్తూ, ఇందులో ఒక బిల్డింగ్లో మేము ఎందుకు లేం ప్రభువా, ఎందుకు ఆ పెంకుటిల్లో ఉన్నాం, ఎందుకు ఆ కమలపాకలో ఉన్నాం, అది వర్షం వస్తే కారిపోద్ది, బాత్రూమ్ ఉండదు, అందరి ముందు చెంబు పట్టుకొని మేము బయటకు వెళ్ళాలి, మా అమ్మ బయటకు వెళ్ళాలి, నా చెల్లెళ్ళు బయటకు వెళ్ళాలి, మా అక్క బయటకు వెళ్ళాలి, ఏంటి ప్రభు ఈ పరిస్థితి, ఇలాంటి అద్దాల మేడ నాకెందుకు లేదు అని ఏడ్చాను ఒకరోజు. చాలా చిన్నోడిని, మోజీ వయసు ఉంటుందేమో, మరీ చిన్నోడే కదా, మోజీ వయసు ఉంటుందేమో. నా ప్రభు నాతో మాట్లాడారు, ఈ అద్దాల మేడల్లో నీవు లేవేమో కానీ నా ప్రణాళికలో నీవు ఉన్నావు, నా సంకల్పంలోనే ఉన్నావు, నా అరచేతిలో నేను చెక్కుకున్నాను, నా ఉద్దేశంలోనే ఉన్నావు, నేను నిన్ను హెచ్చిస్తాను. ఆ రోజు ఏడ్చాను, దేవా, ₹1,00,00,000 ఉంటే ఈ బిల్డింగ్లో ఒక ఫ్లాట్ తీసుకోగలనేమో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నీ మనసులో నేను చోటు దక్కించుకోగలను ప్రభువా. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఏ భాగ్యం లేదు, కానీ నీ కృపలో నన్ను ఉంచినందుకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఎందుకంటే వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా, ఎక్కడ నివసిస్తున్నాను? నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోతుందా? సమయం అయిపోయింది. యేసయ్యా, నీ కృపా నన్ను అమరత్వానికి
అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప. అమ్మా, ఆయన కృపకు నిన్ను అర్హునిగా చేశాడు. ఆయన కృపకు నిన్ను పాత్రునిగా చేశాడు. ఆయన ప్రేమకు పాత్రునిగా చేశాడు. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. ఆమేన్. ఆయనే శిల్పియు నిర్మాణకుడై ఉన్న పునాదులు కలిగిన పట్టణాన్ని నీ కొరకు నిర్మించుచున్నాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువ వేయబడినప్పుడు తనలో నిన్ను ఇముడ్చుకొని, ఆయన మరణించినప్పుడు కూడా తనలో నిన్ను ఇముడ్చుకొని, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు కూడా ఆయనతో పాటు నిన్ను లేపుకొని, ఆయనతో పాటు సింహాసనమునందు నిన్ను కూర్చుండబెట్టిన మహనీయుడైన మహోన్నతుడైన యేసయ్యని ఆరాధిస్తున్న నీవు భాగ్యవంతురాలివి, ధన్యవంతురాలివి, ధనవంతురాలివి. నీ ఐడెంటిటీ ఏంటో నీకు తెలిస్తే, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు వాళ్ళు లేరు, నాకు వీళ్ళు లేరు, నాకు అమ్మ లేదు, నాకు నాన్న లేదని బాధపడవు. నీవుంటే నాకు చాలు యేసయ్య, నీవుంటే నాకు చాలు యేసయ్య అని ఆనందిస్తావు. ఆమేన్. సో నాలుగోదేంటి? నోయింగ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా 6 వచ్చేవారం చెప్తాను. ఈరోజు అనుకున్నాను 11 ముగించాలి అని, మనం చిన్న సాక్ష్యం కూడా వినాలి. సో మిగతా 6 వచ్చేవారం చెప్తాను. మొదటిదేంటి? నోయింగ్ ద రీజన్ బిహైండ్, వెనక ఏం జరుగుతుందో తెలుసుకునే కనులు. రెండోది, యెహోవాను గురించిన జ్ఞానం, ఆయనను చూచే కనులు. మూడోది, ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూచే కనులు. నాలుగవది, ఇప్పుడు విన్నదే కదా, అంటే దానికి ఏ పేరు పెట్టలేదని మీరు ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. ఓపెన్ యువర్ అండర్స్టాండింగ్ టు నో ద ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నీ స్థానం ఏమిటో తెలుసుకునే కనులు కావాలండి. ఇందులో ఏది కూడా ఒక 10 పాయింట్లు మాట్లాడితే బాగుంటుంది అని రాసిన పాయింట్లు కాదు. నిజం చెప్తున్నాను నేను. ప్రతిదీ కూడా చాలా అర్థవంతమైనది, లోతైనది, లేఖనానుసారమైనది. నేను అనుమహిమ కలుగును గాక. గట్టి చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఓ సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైన వారు, ఘనులైన వారు, గొప్ప వంశులైన అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, అనగా మిమ్మల్ని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు యేసు క్రీస్తు నందు ఉన్నారు. ఆయన మూలముగా మీరు పెద్ద బిల్డింగ్ లో ఉన్నారని రాయలా, క్రీస్తు యేసు నందు ఉన్నారు. ఈ మాట అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందు ఉన్నారు. ఆయన అవయవముగా ఉన్నారు. ఆయన మహిమై ఉన్నారు. ఆయన కిరీటమై ఉన్నారు. ఆయన ఆనందమై ఉన్నారు. ఆయన ప్రాణమై ఉన్నారు. నువ్వు పాడతావు కదా, నా ప్రాణమైన యేసయ్య అని. హల్లెలూయా. నీకు ఆయన ప్రాణం అయితే ఆయనకి నువ్వు ప్రాణం కాదా? నువ్వు ప్రాణం, నా ప్రాణం నువ్వే అని చెప్తావు, కష్టం వస్తే పారిపోతావు. ఆయన నా ప్రాణం చెప్పాడు. ప్రాణమే పెట్టి దాన్ని రుజువు చేసుకున్నవాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది దేవునికి కేక వేయాలనుకుంటున్నారు? నా కన్నులు వెలిగించు ప్రభువా. నేను ఈరోజు పూర్తి చేయాలనుకున్నాను కానీ బట్ అదే టైంకి ముగించాలనుకున్నాను. హల్లెలూయా, ఆమేన్. 5వది పరిచయం చేయనా? జస్ట్ చెప్పను, పరిచయం చేయను. హల్లెలూయా. తన్ను ప్రేమించు వారికి, హల్లెలూయా, హల్లెలూయా అనగా ఎవరిని? దేవునిని ప్రేమించే వారికి ఆయన వేటిని సిద్ధపరిచెను. అవి కన్నులకి కనబడలేదట, చెవునకు వినబడలేదంట, హృదయమునకు గోచరము కాలేదంట. హల్లెలూయా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించి మనకి బయలుపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వర్డ్. కొంతమందికి నీకు ఆపేతున్నాను కదా, ఆపే అన్నట్టు చూస్తారు కొంతమందికి. అది ఐ ఎంజాయింగ్ దిస్ వర్డ్. హల్లెలూయా. కంటికి కనబడలేదట, చెవుకి
వినబడలేదట హృదయమునకు. అయ్యా 1 కొరింథీ 2 అధ్యాయం 9-10 వచనాలు. హల్లెలూయా. హృదయమునకు గోచరం కాలేదు, కంటికి కనబడలే, చెవుకి వినబడలే, హృదయమునకు గోచరం కాలే. అక్కడతో వచనం అయిపోలే. మనకైతే తన ఆత్మ ద్వారా, నేను కొద్ది ఇలా చెప్తాను, మనకైతే తన ఆత్మ మన కన్నులను వెలిగించుట ద్వారా, మన అంధత్వమును తీసివేయుట ద్వారా దేవుని మర్మములను కూడా పరిశోధించి మనకు బయలుపరుచుచున్నాడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆయన మన కొరకు వేటిని సిద్ధపరిచను, వాటిని చూడగలిగినట్లు, వాటిని వినగలిగినట్లు, వాటిని గోచరించగలిగినట్లు దేవుడు తన ఆత్మ ద్వారా మన మనోనేత్రములను వెలిగించునుగాక. కళ్ళు మూసుకోనండి. త్వరగా ఇది కళ్ళు తెరిసే టైం కాదు, నిర్లక్ష్యంగా ఉండే టైం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్న పద్ధతి, నువ్వు చేసే పనులు, ఆయన వాక్యానికి నువ్వు రెస్పాండ్ అయ్యే విధానాన్ని మరలా గుర్తు చేస్తున్నాను. దేవుని భయం లేని వారులారా, ఎవరి మాటను మీరు ధిక్కరిస్తున్నారు? ఆయన అలాగే చెప్తాడు అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నీ ప్రవర్తనతో ఆయనని బాధ పెట్టే కంటే ఆయన సన్నిధికి రాకపోవడమే నీకు మేలు కదా. సాతాను పట్టిన వారి వలె, దెయ్యం పట్టిన వారి వలె ప్రవర్తించడం ఎంతవరకు ధర్మం? ఏం సాధిస్తావు దానివలన? దాని నష్టం తప్ప అనుభవిస్తుంది చాలదా? రండి, ఆయన వాక్యానికి స్పందిద్దాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలై పడదమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలై
చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. పడదావా? అందరం కలిసి పడదామా గట్టిగా? యేసయ్యా నీకే నీకే. అడగలవా? మరొకసారి నన్ను తాకు ప్రభా. అస్పష్టంగా ఉంది, స్పష్టత నాకు కావాలి ప్రభా. నాతో మాట్లాడు, నా కన్నులు వెలిగించు. నేను ఒప్పుకుంటున్నాను, నేను అందురాల్ని ప్రభా, నేను అందుడిని ప్రభా. కళ్ళు మీద చేసి అడగలరా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక చెయ్యి మీ కన్నుల మీద వేసి, మీ తల మీద కాదని మీ కన్నుల మీద వేసి అడగలరా అని అడుగుతున్నాను నేను ఆశతో. నేను మాటిస్తున్నాను, ఈ టైంలో మీలో ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది కాబట్టి. నీ కళ్ళు మీద చేసుకొని ఆ కంట్లో కన్నీరు వస్తుండగా, లార్డ్ ఓపెన్ మై ఐస్. అవును, బలహీనమైపోతున్నాను, కృంగిపోతున్నాను, వేసారిపోతున్నాను, అలసిపోతున్నాను. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో అవమానాలు. నా వల్ల కావట్లేదయ్యా. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీ ఉంటే నాలో ఏ భయములే. దేవా, నేను అందురాలి, నా కన్నులు వెలిగించు. యథార్థంగా ప్రార్థించే వారి ప్రార్థన దేవుడు వింటున్నాడని చెప్తున్నాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సార్. దేవుడు ఉన్నాడని తెలిస్తే ఆరాధించు. నీవే కారణమని తెలిస్తే పశ్చాత్తాపడు. అపవాది కారణమని తెలిస్తే వాడిని గర్దించు. ఏది చేయకుండా ఉండొద్దు. ఈ పరిస్థితిని దేవుడు అనుమతించాడని అర్థమైతే ఆరాధించు. నీ పాపము, నీ అవిధేయత, నీ అహంకారం కారణమైతే పశ్చాత్తాపడు. సాతాను కారణమైతే, అర్థమైతే గర్దించు. వాక్యం ద్వారా గర్దించు, ప్రార్థన ద్వారా గర్దించు, ఆయన నామం పేరిట గర్దించు, ఆయన వాక్యం పేరిట గర్దించు. ఎంతమంది అడుగుతారు, దేవా మరొక్కసారి నా కన్నులు వెలిగించు.